క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికి శుభములు. దేవుడు మనల్ని ఇంకొక ఆదివారం ఈ సంవత్సరంలో ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాము. ప్రభు దృష్టిలో మరి ఒక సంవత్సరము మరి అది ఎలాగుందని రాయబడింది. మరి 1000 ఒక దినం సంవత్సరం ఒక దినము కనుక మళ్ళీ అదేలాగున 1000 సంవత్సరాలు మరి ఆయన దృష్టిలో ఒక దినంగా ఉన్నాయి. కనుక ఇలాంటి దేవుడు మన జీవితంలో ఒక దినాన్ని ఇచ్చాడంటే మనం 1000 సంవత్సరాలు కనుకొని దేవుని సన్నిధిలో మనం ఆనందించి ముందుకు సాగాలి. కనుక మరి ఈ సంవత్సరంలో ఒక్కొక్క దినం దేవుడు మనకి ఇస్తున్నా కొలది గత సంవత్సరంలో మనము ఇంకా ఎక్కడ దేవునిలో మరి వృద్ధి పొందలేదో, ఆశీర్వాదం పొందలేదో, ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో వెనకబడి ఉన్నాం, వాటన్నిటిని ఈ సంవత్సరంలో దేవుడు సరిచేయాలని చెప్పి మరి ఆయన ఇష్టపడే మనకి సంవత్సరాన్ని ఇచ్చాడని నమ్ముదాము. మరి ఉదయకాలంలో కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి మనం గత సంవత్సరంలో దేవునిలో దీవెన పొందలేకపోవటానికి, ఆశీర్వాదం పొందలేకపోవటానికి, లేకపోతే పదే పదే ఎన్నిసార్లు అడిగినా సరే దేవుడు మనకు వాటి విషయంలో జవాబు ఇవ్వకపోయిన విషయంలో ఇంకా మన జీవితాలలో దేవుడి యొక్క కార్యం అయితే జరగలేదు. చాలామంది తమ బ్రతుకులో కొన్ని జరిగిన 25% జరిగితే 75% జరిగిన వాళ్ళు, 75% జరిగితే 25% జరిగిన వారు కూడా ఈ లోకంలో దేవుడు ఇంకా మా విషయంలో ఇది చేయలేదు అని ఒక నెపము, లేకపోతే ఒక మరి దేవుడి పట్ల సరైన అంటే ఆ మనస్ఫూర్తిగా లేని స్వభావాన్ని కలిగి ఉంటే మరి దేవుడి వాక్యం మాత్రం చెప్తుంది మనం దాన్ని సరి చేసుకోవటానికి వాక్య పరిచర్య దేవుడు ఇచ్చాడు. మరి ఈరోజు కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరమైన నేను దీవించబడాలంటే ఏం చేయాలి? ఒక 2 మాత్రం బైబిల్ చెప్తుంది. ఇది బైబిల్లో నుంచి మరి దేవుడిచ్చిన ఒక లోతైన మరి ఆ యొక్క జ్ఞానమే తప్ప ఇంకా వేరేదేమీ కాదు. మరి మనమందరం కూడా అలాగున్న దేవుడు మరి ఏం చేస్తే మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళి ఈ సంవత్సరమైన మనం ఆశీర్వాదం పొందుతామనటానికి మనం దేవుడు అలాగున డీల్ చేసిన ఫ్యామిలీస్ ఉంటాయి కొన్ని, వాళ్ళను మనము ఆ వ్యక్తులను దర్శిస్తే తెలుస్తుంది. కనుక మనందరం ఆదికాండము 12వ అధ్యాయము తీస్తే దేవుని యొక్క వాక్యములో అబ్రహాం అనే దేవుని యొక్క ఒక మహా గొప్ప భక్తుడు మరి ఈ యొక్క లోకంలో జీవించాడని చెప్పి ఇప్పటి నుంచి 4000 సంవత్సరాల క్రితం ఆయన జీవించాడని మరి బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ఇప్పటికి భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభు కంటే ముందు 1000 సంవత్సరాలు దావీదు భూమి మీద జీవించాడు. దావీదు కంటే ఒక 1000 సంవత్సరాలు వెనక అబ్రహాం అనే ఆయన భూమి మీద జీవించాడు. కనుక అలాంటి ఒక వ్యక్తి గురించి రాసి పెట్టి మనకు బైబిల్లో దేవుడు ఇచ్చాడంటే మరి ఆయన ద్వారా ఆయన జీవితంలో మనం పాఠాలు నేర్చుకోవచ్చు. కనుక దేవుడు అబ్రహామును మరి పిలిచినప్పుడు అతడు మరి దాదాపు 75 సంవత్సరాల వయసు గలవాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 11వ అధ్యాయంలో మనం కొంచెం ఒక వచనాన్ని చూస్తే దేవుడు ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి దేవుడు యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనం ఆదికాండము 11వ అధ్యాయం తీద్దాం. ఒక్క మాట నేను చదువుతాను, దయచేసి అక్కడి నుంచి మీరంతా కూడా ఫాలో కావచ్చు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అబ్రహాము మరి సంతానం లేనివాడని చెప్పి దేవుడు మరి ఆ యొక్క అతన్ని పిలిచినప్పుడు నేను 31వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 11:31 11:31 తెరహు తన కుమారుడుగా అబ్రాహామును, తన కుమారుడుగా హారాను కుమారుడుగా లోతును, తన కుమారుడుగా అబ్రాహాం భార్య అయిన షారాయి అని తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వాళ్ళని దేవుడు పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు ఊరు అనే పట్టణంలో కల్దీల దేశంలో ఉన్నప్పుడు హారానుకు వెళ్ళి ఆగిపోయాడని, హారాన్ నుంచి కూడా ఆయన కదిలాడని బైబిల్ చెప్తుంది. సో దేవుడి యొక్క వాక్యంలో హారాను ఆ యొక్క అబ్రహాం పరిస్థితి ఏంటి? దేవుడు పిలిచినప్పుడు నెంబర్ 1 అతడు పిల్లలు లేనివాడుగా ఉన్నాడు, అంటే సంతానం లేకున్నాడు. ఎప్పుడు అతనికి సంతానం లేదని బైబిల్ చెప్తుంది. 75 ఏళ్లకు అతనికి సంతానం లేకుండా. మరి అంతకుముందు సంతానం లేదంటే ఆయనకు పెళ్ళి అయ్యిందని, షారా అనే భార్య ఉందని, తన తండ్రి ఆ యొక్క తెరహుకు తనతో పాటు ఇంకిద్దరు కుమారులు ఉన్నారని, ఆ 2 కుమారులలో ఒక కుమారుడు పిల్లల్ని కని చనిపోయాడు, ఇంకో కుమారుడు ఉన్నాడని చెప్పి అబ్రహాం యొక్క ఒక చిన్న ఫ్యామిలీ, 3 కుమారుల ఫ్యామిలీని, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని దేవుడు లేకపోతే ఆ కుటుంబాలను పరిచయం చేస్తూ అబ్రహాం యొక్క వివాహము ఎప్పుడై ఉంటుంది మనకు తెలియదు, బైబిల్లో రాసిలేదు. ఆయన పిలిచినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు మాత్రం 75 సంవత్సరాలు. జనరల్గా మనం బైబిల్లో నుంచి ఒక అవగాహనకు వస్తే అబ్రహాం తన కొడుకుకి ఇస్సాకుకి 40 ఏళ్లకు పెళ్లి చేశాడండి. మళ్ళీ ఇస్సాకు తర్వాత యాకోబు కూడా 40 సంవత్సరాలకు పెళ్లి చేశాడు. బహుశా ఆనాడు పురుషులకు 40 years ఏమో మ్యారేజ్ చేసుకోవటానికి. ఈరోజు దాదాపుగా పురుషులు ఎన్ని ఏళ్ళకి చేసుకుంటున్నారండి? 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు కదా. 30 ఏళ్ళకి చేసి కదా 30 తిప్పలు పడుతున్నారు. అది నేను అనద్దు కానీ
కనుక 30 ఏళ్ళకైతే పెళ్లి చేసుకో, 30 ఏళ్ళ కంటే తక్కువ చేస్తే అంత మెచ్యూరిటీ ఉండదేమో. కానీ ఇప్పుడు 30 ఉన్నట్టు బహుశా అప్పుడు 40 ఉండొచ్చు. మనం 40 అనే ప్రమాణంగా తీసుకుంటే 75 సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నాడండి? 35 ఇయర్స్ పిల్లలు లేకుండా ఉన్నాడు. కొలవని దేవుడు లేదు, మొక్కని దేవుడు లేదు, చేయని ఆరాధన లేదు, వెళ్ళని స్థలము లేదు. కనుక అతడు మెసొపొతామియా దేశంలో ఇప్పుడు ఏదైతే ఇరాన్ అని ఉందో అక్కడ ఉండేవాడు. అక్కడ ఎంతో మరి ఆ యొక్క భక్తితోనే జీవించాడు, పిల్లలు మాత్రమూ కలగలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో 75 సంవత్సరాలకు దేవుడు అతన్ని పిలిచినప్పుడు మరి దేవుడు అతన్ని వెళ్ళుమన్న చోటికి వెళ్తే నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. నువ్వు నాకు వెండి ఇవ్వనక్కర్లేదు, బంగారం ఇవ్వనక్కర్లేదు, నువ్వు నాకు ఏమి ఇవ్వనక్కర్లేదు, నువ్వు నేను చెప్పిన చోటికి వెళ్ళాలి, నువ్వు ఈ యొక్క నీ బంధువుల్ని వదిలిపెట్టాలని చెప్పి దేవుడు ఒక 3 కండిషన్ చెప్పాడు. 12వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఈ రోజు వరకు కూడా బైబిల్లో ఆ ప్రమాణం అస్సలు మారలేదు. కనుక దేవుడు అంటున్నాడు 12, నీవు లేచి, యెహోవా దేవుడు అంటున్నాడు, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి 3 రౌండ్ చేసుకుంటే నీ దేశాన్ని వదిలిపెట్టాడు. ప్రతి దేశము కూడా ఈ లోకములో దేవుడు లేకుండగా తయారు చేసుకుంటున్నారు. దేవుడు అనేవాడిని ఆ దేశంలోంచి ఎల్లగొట్టేసేయాలి. దానికి పెద్ద ఉదాహరణ చైనా. ఈరోజు రష్యాలు, వాళ్ళు నాస్తికులు కనుక దేవుడు లేకుండా దేవుడు లేకుండా చేస్తున్నారు. లేదంటే 1కి 10 దేవుళ్ళ దగ్గర నుంచి మన దేశం వచ్చే వరకు 330 కోట్ల దేవుళ్ళని పెట్టుకుంటున్నారు. కనుక ప్రతి దేశము ఈ భూమి మీద పరలోకపు ఆ యొక్క రాజుని, చక్రవర్తిని వ్యతిరేకిస్తూనే స్వయం పరిపాలన కిందికి వచ్చేసి మాకు దేవుడు అనేవాడు అక్కర్లేదని చెప్పి కనుక దేవుడు దేశాన్ని వదిలిపెట్టమంటాడు. ఇక్కడ దేశాన్ని వదిలిపెట్టమంటే మనము కదా ఎన్ఆర్ఐలం కావాలని కాదు. ఇక్కడ దేశం అంటే ప్రతి దేశము దేవుడి ఆజ్ఞలకు లోబడకుండా ఉంది. ప్రతి దేశము కూడా దేవుని యొక్క మాటలకు లోబడకుండా ఉంది. ప్రతి దేశము ఆ దేవుడికి సమానంగా దేవుళ్ళని తయారు చేస్తుంది. కనుక దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు ఇస్తాను, కానీ నువ్వు దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. అదే మీనింగ్. కనుక రెండవది ఆయన అన్నాడు, నీ బంధువుల యొద్ద నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, నీ బంధువుల మధ్యలో ఉంటానికి కాదు. ఎందుకంటే నీ బంధువులు నీ విశ్వాస జీవితాన్ని అడ్డుకుంటారు, నీ విశ్వాస జీవితాన్ని వాళ్ళు చెరిపివేస్తారు, నీ విశ్వాస జీవితాన్ని వాళ్ళు పాడు చేస్తారు. ప్రతిదీ ఆచారంగా లోక ఆచారాన్ని కలుపుతారు. ఈరోజు దాదాపుగా క్రిస్టియన్స్ మ్యారేజ్ అయితే వచ్చినోడికి ఏ మ్యారేజ్ అవుతుందో తెలియకుండా ఉంది అది. ఎందుకంటే అంత దరిద్రంగా ఈరోజు క్రిస్టియన్ అంటే ఇది క్రైస్తవుల వివాహం అనేది కూడా అక్కడ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా అన్నీ అవే ఆచారాలు ఆచరిస్తారు. ఏంటంటే అక్కడ పూజారి మంత్రాలు చదువుతాడు, ఇక్కడ చర్చ్ పాస్టర్ ఏదో ప్రార్థన. అంత దరిద్రంగా అయిపోయిందంటే దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అవుతుంది అంటే బంధువులు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి కల్పించుకుంటారు. కనుక మనం బంధువులను సంతోషపెట్టడానికి ఇష్టపడి దేవుని దుఃఖపరిచే అవకాశం ఉంది. కనుక దేవుడు బంధువుల నుంచి అన్నాడు. తర్వాత మూడోది నీ తండ్రి ఇంటి వారి నుంచి. సో తండ్రి ఇంటిలో మరి ఎలాగునంటే ఆస్తి పంపకాలు ఉంటాయి, తండ్రి ఇంటిలో మళ్ళీ ఇంకా రకరకాలైన బాధ్యతలు, భారాలు ఉంటాయి. తండ్రి ఇంటిలో వాళ్ళ యొక్క మూల దేవుడు, పితరుల దేవుడు, ఇలవేల్పులు ఉంటారు. కనుక అలాంటి దేవుడు ఎవడైనా సరే అడ్డుకుంటే దేవుడు మన విశ్వాసాన్ని కట్టలేడు. సో సొంత తండ్రి ఇంటిని కూడా వదులుమని చెప్పాడు. ఈ రోజు కూడా బైబిల్ అలాగే ఉందండి. సొంత తండ్రి ఇంటిని వదిలిపెట్టడం అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కాదు, కానీ దాదాపుగా వాళ్ళు ఆచరించే వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క దృక్పథము, వాళ్ళ ఆలోచన అన్నిటికిచ్చి మనము దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. సరే ఇవి నేను చాలాసార్లు చెప్పినా కానీ ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేశాను. నీ జీవితంలో 35 సంవత్సరాల తర్వాత పిల్లలు లేకపోతే నువ్వు ఈ మాట వింటావా? అబ్రహాం చెప్పినట్టు వింటే అస్సలు వినరు. కానీ అబ్రహాం విన్నాడని, అతడు లేచి కనానుకు వెళ్ళాడని చెప్పి బైబిల్ చెప్తుంది. మరి ఈ మాటలో నేనేం చెప్తున్నానంటే అబ్రహాము 35 సంవత్సరాలు పిల్లలు లేనివాడుగా ఉన్నాడంటే బైబిల్ అంటుంది అతని జీవితంలో ఒక కరువు ఉందండి. పిల్లలు లేని కరువు ఉంది. ఏ పిల్లల్ని చూసినా, ఎవరి కుటుంబాన్ని చూసినా, ఏ భార్యాభర్తల్ని చూసినా, ఎక్కడ పసిపిల్లల దగ్గర నుంచి నా కొడుకు అని ఎవరు చెప్పుకున్నా, ఎవరు మాట్లాడినా ఆయనకు గుండెలో ఎంతో బాధ కలుగుతుండొచ్చు. ఎందుకంటే పిల్లలు లేరు. సో ఆ యొక్క పిల్లలు లేరనే ఒక కరువును ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ కరువును, పిల్లలు లేని కరువుని తీరుస్తాను నీకు, రా నువ్వు చెప్పిన చోటికి వెళ్ళని చెప్పినప్పుడు లేచి వెళ్ళిపోయాడండి. అదే 12వ అధ్యాయంలో కిందికి చూడండి, దేవుని యొక్క వాక్యం 5వ వచనం. అబ్రాహాము తన భార్య అయిన షారాను, తన సహోదరుని కుమారుని లోతును, హారాన్లో తాను వారిని ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి ఆ కనాను దేశానికి వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమందులో ఒక స్థలములో ఆ యొక్క మోరే దగ్గర ఉన్న సింధూర వృక్ష దగ్గర చేరాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడి యొక్క వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. అని చెప్పినాక మంచిదే, దేవుడి మాటకు లోబడ్డాడు, బంధువులను వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాడు. ఇక అంతకు వదిలిపెట్టేది ఏముంటుంది, అన్నింటిని వదిలిపెట్టాడు. కానీ పిల్లల్ని ఇస్తానన్నాడు కానీ తప్ప నీ భార్యను వదిలిపెట్టమని లేదు.
హల్లెలూయా. ఈరోజు మతాలు ఏమంటున్నాయంటే నీ భార్యను వదిలేసే అంటుంది, సన్యాసివిగా అని చెప్తాయి. ఎక్కువ మతాలు ఏం చెప్తాయండి? బైబిల్లో సన్యాసత్వం బోధించబడలేదు. మోన్స్ట్రీ అంటారు కదా, ఆ యొక్క మొనాస్ట్రీ, దాన్ని బైబిల్ బోధించలేదు. అంటే నువ్వు కదగా ఇక ఏం పట్టుకోవాలి? కమ్మళ్ళ పట్టుకొని ఆ తర్వాత మాల వేసుకొని కదా టక్కు చక్కు చక్కు జపం చేసుకుంటూ వెళ్ళిపోరా ఇంట్లోంచి అని. లేకపోతే ఎవరైనా అమ్మాయిలు కూడా సన్యాసులు ఇప్పుడు అవుతున్నారు కదా, కనుక ఎందుకు అవుతున్నారంటే వాళ్ళు అబ్బాయిలు ఫస్ట్ సన్యాసులు చేసేపోతారు కదా. ఏదైనా సరే అలాగున బైబిల్ బోధించట్లేదండి. బైబిల్ సన్యాసత్వాన్ని బోధించలేదు. యేసు ప్రభు కూడా తన 12 మంది శిష్యులు పిలిచారంటే 12 మంది సన్యాసులు లేరు యేసు ప్రభుతో. 12 మంది ఫ్యామిలీస్ తోటే ఉన్నారు. పేతురికి అత్త ఉందని బైబిల్లో ఉంది, పేతురికి భార్య ఉంది, అందరికీ ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇక కుటుంబంతో వాళ్ళు ఉండలేక హతసాక్షులై మరణించి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు తమ పిల్లలు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ చావకూడదని చెప్పి అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా యేసుప్రభు కొరకు ఆ యొక్క శిష్యులు చచ్చిపోయినాడు. కానీ యేసుప్రభు సన్యాసత్వాన్ని బోధించలేదు. అబ్రహాముకు కూడా చెప్తున్నాడు, లేచి నీ భార్యను వదిలిపెట్టి నువ్వు పోయి ఒక చెట్టు కింద కూర్చో, తర్వాత నీకేం కలుగుతుంది? జ్ఞానోదయం. ఏదో ఎక్కడో పొరపాటున చెప్తున్నారు, ఇక్కడ ఎట్లా ఉంది చూడండి నాలెడ్జ్. అసలు జ్ఞానోదయం కలిగింది. ఏ చెట్టు అది? బోధి వృక్షం. ఇక్కడైతే ముందు ఏ వృక్షం కూడా లేదు, ఆయనకు నుంచి వస్తున్నాయి జవాబులు. డ్రై ఉన్నట్టున్నారు, ఫ్లాటా? ఊడ్చేయండి అసలు ఏదైనా ఉంటే కూడా కథ. థ్యాంక్ యూ సిస్టర్. కనుక ఎవరికి ఆయనకు అయింది? బుద్వేమని అంటారు చూడండి, ఈవెన్ బయటికి తీసుకెళ్ళాలండి. ఇక కష్టం ఇట్లా మెసేజ్లు చెప్తే. ఇక్కడ రూమ్లో పెట్టేసేసేయండి, అక్కడ లోపల ఉంటుంది బుద్ధుడు. కనుక మన భారతదేశంలో కనుక అలాగున సన్యాసి గారా నువ్వు పోయి ఒక చెట్టు కింద కూర్చో కదా నీకు ఒక వెలుగు కలుగుతుంది అని దేవుడు చెప్పలేదండి. ఆయన అబ్రహాము కుటుంబంతో ఉండే ఆయన ఈ యొక్క ఋషుల కంటే, మహర్షుల కంటే, ఈ వేద తపస్సులు చేసే వాళ్ళకంటే ఎన్నో రెట్లు గాడ్లో ప్రార్థనాపరుడయ్యాడండి. ఒంటరిగా సుధమ గుమరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన కానీ ఇంకా అనేక ప్రార్థనలు. అలాగున సన్యాసత్వం అయితే ఆయన చేయలేదు. ఆయన ఉండి భక్తిపరుడై ఆయన తన యొక్క 318 మందిని భక్తిలోకి నడిపించాడు. తన దగ్గర పనిచేసే ఎలియాజర్ అనే దమస్క్ అనే ఒక అతన్ని సీఈఓగా పెట్టుకున్నాడు, లేకపోతే మేనేజర్గా ఆయనను ప్రార్థనాపరుడుగా తయారు చేయగలిగాడు. కనుక మనం సన్యాసులై అడవుల్లో, అరణ్యాలలో, ఎడారుల్లో తిరిగితే ఎవడు దేవుడి గురించి తెలుసుకుంటాడు? కనుక బైబిల్ చెప్తుంది అబ్రహామును సన్యాసిగా పిలవమని లేదు, సన్యాసినిగా రమ్మని చెప్పలేదు. కానీ అతడు తన భార్యను తీసుకొని వెళ్ళాడని నేను ఇందాక వచనం చదివి చెప్తున్నాను. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? కనానుకి వెళ్ళాడు. 35 ఏళ్ళు కరువు అనుభవించాడు, 35 ఏళ్ళు పిల్లల కరువు అనుభవించాడు. అలాగున ఇంకా కనానుకు వచ్చినాక ఇక పిల్లలు పుడతారు. ఈ సంవత్సరము నా భార్యకు దేవుడు బిడ్డలు ఇస్తాడు అంటే నాకు బిడ్డలు ఇస్తాడని నమ్మి ఆ యొక్క దేశంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమైంది? తను తెచ్చుకున్న ఆస్తి, తను తెచ్చుకున్న ఆ యొక్క డబ్బు ఏదైతే ఉందో అది అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాడు. కొంతకాలమైనాక చూడండి 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాడు. మొదట పిల్లల కరువు అయితే, రెండవది ఆయన వెళ్ళిన దేశంలో దేవుడు వెళ్ళమని చోటికి, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళినాక అక్కడ కరువు ఉండడం ఏంటి? అక్కడ కరువు ఉండడం ఏంటి? బైబిల్ అయితే అంటుంది కరువు ఉంది అక్కడ. మరి కరువు ఉంటే ఏం చేయాలి? దేవుడు పిలిచిన చోటికి వెళ్ళినాక కూడా ఎందుకు కరువు ఉంది అక్కడ? మరి ఇతను ప్రశ్న వేసుకొని అబ్రహాము దేవుడితో మాట్లాడే, ప్రభా నువ్వు నన్ను ఏదో రాంగ్గా లీడ్ చేస్తున్నావు అని చెప్పి దేవుడు అబ్రహామును వదిలిపెట్టి మళ్ళీ వెనక తన మెసొపొతామియా దేశంలోని ఆ ఊరనే పట్టణానికి, తన బంధువులున్న చోటికి, తన యొక్క స్వజనులున్న చోటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన వెళ్ళిపోలేదండి. మొదట పిల్లల కరువు, తర్వాత ఆహారం కరువు వచ్చింది. ఆహారం లేదు, కరువు లేదు. ఆ కరువు భారంగా ఉన్నందుకు అక్కడ ఉంటే ఇంకా మొత్తము చాలా కరువులో 2 డేంజర్లు ఉంటాయి. ఒకటి మనం చచ్చేదేమో కానీ మనల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. మన దగ్గర ఆస్తి ఉంటే, మన దగ్గర డబ్బు ఉంటే, మన దగ్గర ఏదైనా కలిగి ఉన్నది ఉంటే కరువు భారం అయిపోయినప్పుడు మనుషులు దొమ్మిగా చంపి తీసుకొని పోతారు. ఇక ఈరోజు ఆఫ్రికాలో అనేక దేశాల్లో అలాగున మరి వెళ్తుంటుంటే మొత్తం దోచేసుకుంటారు. ఎందుకనంటే అక్కడ కరువు కనుక, అంత డేంజర్ కనుక. ఆఫ్రికాలో కొన్ని సొమాలియా లాంటి దేశాల్లో ఒకసారి ఒక ఆయన రిపోర్టర్ అట్లా వెళ్తూ ఉన్నాడు, ఒక పెద్ద ఏనుగు అక్కడ చచ్చిపోయి పడి ఉంది. ఏనుగు పడిపోయిన తర్వాత ఆయన ఆ దేశంకి అక్కడ వెళ్ళి ఆ రిపోర్టరు అన్నీ చూసి రిటర్న్ వస్తూ ఉన్నాడు. రిటర్న్ వస్తూ ఉంటుంటే ఆయనకు అక్కడ ఏనుగు కనపడలేదు. ఏనుగు కనపడకపోతే ఎవరైనా ఎత్తుకొని ఏనుగుని తీసుకొని వెళ్ళిపోయారేమో అని ఆయన చూస్తే కాదు, అక్కడ కొంతమంది పిల్లలు అక్కడ కూర్చొని ఆ ఏనుగులో నుంచి అది తింటా ఉన్నారండి.
అప్పుడు ఆయన చూసి ఫోటో తీశాడు. ఫస్ట్ తీశాడు, తర్వాత ఫోటో తీసి ప్రపంచానికి చూపించాడండి. అది కనీసము ఒక 2 రోజుల్లోనే ఏనుగంతటిని, చచ్చిపోయిన ఏనుగుని వచ్చి అక్కడ కరువు ప్రాంతంలో దాన్ని తీసుకొని తినేసేశారు. అంత ఘోరమైన కరువు తాండవించే దేశాలు ఇప్పటికీ ఉన్నాయి భూమి మీద. మనకు తిండి విలువ తెలియట్లేదు భారతదేశంలో కనుక, అలాంటి సఫర్ అయ్యే కంట్రీస్ ఉన్నాయి కనుక నేను చెప్తున్నాను. ఆ కరువు భారంగా అయినప్పుడు మనుషుల్ని చంపేస్తారు, పశువుల్ని చంపేస్తారు, దోపిడీ జరుగుతుంది కనుక మరి అబ్రహాము కనానులో ఉంటే డేంజర్ అనుకున్నాడేమో, ఇక కరువు భారం అవుతుంది కనుక లేచి అతను కరువులో నుంచి అతను ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశంలో కరువు లేదని చెప్పి వెళ్ళాడండి. కనుక బైబిల్ ఇక్కడ చెప్తుంది ఇతని జీవితంలో 2 కరువులు. మొదటిది ఆ యొక్క పిల్లల కరువు, రెండోది ఆహారం కరువు వచ్చింది. ఆహారం కరువు అయిపోయాక కూడా అతని బ్రతుకులో అక్కడికి సమస్యలేమి ఆగిపోలేదు. అక్కడి నుంచి లేచి ఆయన ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో ప్రవేశించగానే వాళ్ళు పొలిమేరల్లోంచి లోపలికి రాగానే ఆ యొక్క దేశస్తులు చాలామంది చూశారు. ఎవరిని చూశారు? అబ్రహాముని చూశారు. ఎవరిని చూశారు? లోతుని చూశారు. ఎవరిని చూసి శారాను కూడా చూశారు. శారా బహు సౌందర్యవతి అయింది. 60 సంవత్సరాలకు ఆమె సౌందర్యవతి ఉందంటే బహుశా వాళ్ళు అప్పుడు లాంగ్గా బతికేవాళ్ళు కనుక మనం అనుకుందాం ఒక్కొక్కళ్ళు 200 ఏళ్ళు బతికేవాళ్ళు అబ్రహాము కాలంలో. అంతకుముందు 500, 600 నుంచి 1000 వరకు ఉండేది. తగ్గిపోతూ వచ్చింది. దేవుడు ఆయుష్ను ప్రమాణాన్ని తగ్గించేశాడు కనుక 200 ఏళ్ళు అయితే మినిమం బతికారు అబ్రహాంకి అటు ఇటు వాళ్ళందరూ కూడా. కనుక 200 ఏళ్ళకి 100 ఏళ్ళు ఒకవేళ హాఫ్ ఏజ్ అనుకుంటే 60 ఏళ్ళు ఇంకా యంగే కదండి. యంగే కనుక చాలా యంగ్గా ఉంది శారా. కనుక ఇప్పుడు 60 ఏళ్ళోళ్ళు యంగేమో కానీ అసలు ఈరోజు 30 ఏళ్ళోళ్ళు ఎట్లుంటారో అర్థం కావట్లేదు కదా. అది బాధలు. మళ్ళీ బ్యూటీ పార్లర్ ఏం తక్కువ లేదండి. పూసి 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 కూడా ఏముంది, అది మాత్రం ఏం రావట్లేదు. ఎంత పూసినా కళ మాత్రం ఉండదండి కదా. కళాయి పూసినా కళ ఉండదేమో అట్లా తయారు. కానీ శారా 60 ఏళ్ళకు బ్యూటీ ఉందంటే యంగ్. ఆమెను చూచి వెంటనే ఆ యొక్క ఫరో యొక్క సేవకులు పొగిడితే ఆమెను వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళక ముందు అడిగారు ఈమె ఎవరు అంటే మా సిస్టర్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అన్నారు. తీసుకొని వెళ్ళిపోయారు అంతే. తీసుకుపోయి రాజభవన్లో పెట్టారు. ఇప్పుడు రాజభవన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు పిలిచిన దేవుడు కరువులోకి వచ్చాడు. కరువు రావద్దా అంటే వచ్చింది. కరువు తప్పించుకోవటానికి ఐగుప్తుకి వెళ్ళాడు. మళ్ళీ ఐగుప్తులో నుంచి ఆ యొక్క కనాన్లోంచి ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ చివరికి ఏమైపోయిందంటే మన బైబిల్ ప్రకారము అబ్రహాముకి ఏమవుతుందంటే దంతశుద్ధి అంటారంటే క్లీనింగ్ అవుతుంది. ఫస్ట్ అన్నీ కూడా పోతా ఉన్నాయి. ఫస్ట్ దేశాన్ని వదులుకున్నాడంటే అది వదులుకోవడం అంటే ఇక పోయినట్టే అనుకోండి. ఆ తర్వాత బంధువుల్ని వదిలేశారు, బంధువులు పోయారు. ఆ తర్వాత మరి ఇంటి వాళ్ళని వదిలేసేసాడు. ఇప్పుడు ఇంటి వాళ్ళని వదిలేసినాక ఈ కణానికి వచ్చినాక ఇక్కడ ఏమైంది? కరువు అయిపోయింది. ఇది వదులుకోవాల్సి వచ్చి ఆహారం అన్ని వస్తువులు తరిగి ఇంకా ఐగుప్తులోకి వెళ్ళే వరకు ఏమైందంటే భార్య మొత్తము సాఫ్. ఇంకేముందండి కదా అబ్రహాము. బహుశా దేవుని వెంబడించే వాళ్ళందరి బతుకుల్లో ఇలాంటిది ఒక క్రమం ఉంటుంది. కానీ నువ్వేమీ బాధపడనక్కర్లేదు, ఏమీ బాధపడనక్కర్లేదు. నిన్ను దేవుడు అంటున్నాడు నీ బంధువుల్ని వదిలిపెడితే నీ కడుపులో నుంచి అసలు లెక్కకు మించి బంధువుల్ని ఇస్తాడు. ఈరోజు ఇక్కడ క్రైస్తవులు బంధువులు ఎట్లయ్యారు తెలుసా అండి? అబ్రహాము తన బంధువులను వదిలిపెట్టినందుకే తెలుసా. ప్రతి కులస్తులు చర్చకు వస్తారు, బంధువుల కంటే కూడా చాలా బాగుంటారు తెలుసా. బంధువులు చెయ్యని పనులు చేస్తారు. మన చర్చిలో ఎవరికైనా బ్లడ్ కావాలంటే బంధువులు ఎవడిస్తారో తెలియదు కానీ తమ్ముడు వంశీకి నేను ఫోన్ చేస్తే వెంటనే అరేంజ్ చేస్తాడండి. అందరూ వెళ్ళి బ్లడ్ ఇస్తారు. ఎవడిస్తున్నాడు ఈరోజు? బంధువులు. ఏ బంధువులు ఇస్తారు కదా? ఆలోచించండి. ఉండొచ్చు, నేను అందరి బంధువులు అనట్లేదు. బంధువులను వదిలిపెట్టాడు కనుక అబ్రహాముకి ఈరోజు అబ్రహాం సంతానమైన ఈ ఇశ్రాయేలీలు తర్వాత క్రిస్టియన్స్ వాళ్ళకున్నంత బంధువులు ఎక్కడ లేరండి అసలు. మా అమ్మాయి ఫిలిప్పీన్స్కి వెళ్ళింది కదా, ఎంబీబీఎస్ చదువుతుంది అక్కడ ఫిలిప్పీన్స్లో మనకు వస్తుంది ఆ భాష కదా, బిసానో ఏదో భాష ఉన్నాయి అక్కడ. ఆ భాష రాదు, ఏమీ రాదు. కానీ ఒక క్రిస్టియన్ అని అక్సా పాల్ అని చెప్పి మా పాపను అక్కడ క్రిస్టియన్స్ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతారండి. కాలేజీలో పనిచేసి ఎక్కడి నుంచి వస్తుందా బంధుత్వం? మరి అందరికీ ఇది చేయాలని లేదు కదా. సో బైబిల్ చెప్తుంది, దేవుడు అంటాడు అబ్రహామానికి బంధువుల్ని తీసేస్తే నువ్వు బాధపడద్దు, నీకు బంధువుల్ని ఇస్తాను, నువ్వు లెక్క పెట్టుకోలేవు బంధువులను. అంతమంది బంధువుల్ని అండి ఈరోజు మనందరం కూడా అబ్రహాము ద్వారానే బంధువులమయ్యాం ఒకరికొకరు. ఎందుకంటే అబ్రహాములోంచి ఇస్సాకులోంచి యాకోబులోంచి దావీదులో నుంచి ఆ యొక్క యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరం కూడా బంధువులమయ్యాం. సో కనుక మనకి ఈ లోక బంధుత్వాల కొరకు
క్రీస్తులోని బంధుత్వం చాలామంది వదిలిపెట్టుకుంటారండి. అది దిక్కుమాలిన స్థితి. నేను చెప్తున్నాను, క్రీస్తులో ఉన్న బంధుత్వం అది సర్వ ప్రపంచంలో ఉంది. అమెరికా ఇల్లు 200 దేశాల్లో క్రిస్టియన్ అంటే యాక్సెప్ట్ చేస్తారండి. అంత మంచి బంధుత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు. కనుక ఇక్కడ బైబిల్ అంటుంది బంధువులను వదులుకున్నాడా పర్వాలేదు. రెండోది బైబిలే చెప్తుంది, అబ్రహాం ఏం వదులుకున్నాడంటే ఆయన తన ఇంటి వారిని వదులుకున్నాడు కదా. తన ఇంటి వారిని వదులుకున్న తర్వాత బైబిల్ అయితే అంటుంది మన జీవితంలో మన ఇంటిలో ఉండే వాళ్ళని ఇస్తాడు. 318 మందిని అబ్రహాము ఇంటిలో ఇచ్చాడండి. చెప్పాలి కొడదామా? ఒక్క పిల్లోడు కూడా లేడు ఇంతవరకు. తన ఇంటిలో ఆస్తినిచ్చి 318 మందిని తన ఇంటిలోకి నడిపించాడు దేవుడు. అందరూ పనివాళ్ళే అబ్రహాముకి, అందరూ పనివాళ్ళే 318 మంది. దేవుడు అన్నాడు అది పాసిబుల్, అది దేవుడికి పాసిబుల్. ఎప్పుడు నీ ఇంటి వాళ్ళని వదిలిపెడితే, నీ ఇంటి వాళ్ళు కదా అది మొక్కురా ఇది మొక్కురా ఇది చేయరా అని చెప్పి నేను చాలా బలవంత పెడతారు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు వదిలిపెట్టగలుగు నీ ఇంటి వాళ్ళని. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు నా ఎంబడి పడ్డారు క్రిస్మస్ చేయమని, నేను చేశానా? చేయించలేకపోయారు నాతోటి. కనుక అయిపోయింది 31 ఏళ్ళు నేను క్రిస్మస్ చేయక. కానీ ఇంకా అద్భుతమైన క్రిస్మస్లోకి వచ్చాను నేను. అంటే మన ఇంటి వాళ్ళు అన్నీ మనల్ని ఇంటి వాళ్ళని వదిలిపెట్టినాక దేవుడు నాకు కూడా ఇచ్చాడండి. నాకు కొడకండ్లలో ఇచ్చాడు, వరంగల్లో ఇచ్చాడు, ఆ తర్వాత నరసింగపురంలో ఇచ్చాడు, ఎన్నో ప్రాంతాలండి. మనైతే ఉంద్యాలకు వెళ్ళాను. అక్కడ నాకు ఇంటి వాళ్ళకంటే కూడా ఎక్కువగా నాకు పొద్దున్న లేస్తే పాపము టూత్ బ్రష్తో పాటు ఆ యొక్క పేస్ట్తో పాటు తెచ్చిస్తున్నారండి. రాయచూరు దగ్గర ఉంద్యాలకు వెళ్ళాను, వాక్యం చెప్పి ఎంతోమంది నా ఇంటి వాళ్ళకంటే ఎక్కువ దేవుడు ఇస్తున్నాడు. ఇక మూడోది దేశాన్ని వదిలిపెడితే ఎన్నో దేశస్తులు మనకు దేవుని బంధువులు అవుతారండి. ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ అయితే బైబిల్ అంటుంది. దేవుడు ఒక్కొక్కటి తీసేసుకున్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కటి లాగేసుకున్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కటి వదిలేసుకోవాలన్నట్టు కనిపిస్తుంది. అబ్రహాం గట్నే కనిపించింది. ఏం చేస్తాడండి కదా. కానీ తనకు ఒక గురి ఉంది, నాకు కుమారుడు కావాలి, నేను సంతానము పొందాలి, నేను తండ్రినని పిలువబడాలి, నాకు ఆ యొక్క నా వంశములో నేను ఒక బిడ్డని కనాలనే ఒక ప్రగాఢమైన వాంఛతో ఉన్నాడు. కనుక అవన్నీ వదిలిపెట్టాడు. చివరికి ఆ యొక్క మొదట పిల్లల కరువు, రెండోది ఆహారం కరువు, మూడోది భార్య కరువు కదండి. భార్య కూడా లేకుండా పోయింది. దేవుడు ఏం చేస్తాడండి అంటే దేవుడు అంటున్నాడు నేను కదా నీకు సహాయం చేస్తా అని చెప్పి ఈ 12వ అధ్యాయంలో చివరికి ఆ భార్యను తీసుకువచ్చి తిరిగి అబ్రహాంకి ఎట్లా ఇచ్చాడో అదొక స్టోరీ. మీరు చదువుకోవాలి, చిన్న పిల్లల స్టోరీ. ఇది సండే స్కూల్ స్టోరీనే చెప్తున్నాను, కానీ దాంట్లో ఉన్న భావం మాత్రం మనము అర్థం చేసుకోవాలి. ఈ వయసుకి దేవుడు కరువులో అబ్రహామును ఐగుప్తుకు తీసుకువెళ్ళి భార్యను కూడా కరువు లేకుండా చేస్తే, అదే శారా ఆ యొక్క ఐగుప్తులో ఫరో ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు వారిని మొత్తటాన్ని బట్టి, వాళ్ళని బాధ పెట్టాన్ని బట్టి మిక్కిలి సౌందర్యవతి, వాళ్లకు మిక్కిలి బాధ కలిగించాడు దేవుడు. దెబ్బకు తెలుసుకొని ఈమె మామూలు స్త్రీ కాదు, ఈమె ఒక ప్రవక్త యొక్క భార్య అని తెలుసుకొని వాళ్ళు వెంటనే రాజుని పిలిపించి, రాజు అందరిని పిలిపించి అబ్రహాముని పిలిపించి ఆయన భార్యను ఆయనకి ఇచ్చేసి మరి ఏం చేశాడంటే చాలా ఆస్తి ఇచ్చాడండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మన మెసేజ్లో అబ్రహాము తర్వాత అక్కడి నుంచి వచ్చేసాడు, మళ్ళీ కనాన్లో నివసించాడు. నివసించినాక కూడా ఇంకొక 25 ఏండ్లండి, 75కి పిలిస్తే ఆ యొక్క 100 ఇయర్స్కి అతడికి దేవుడు పిల్లవాడిని ఇచ్చాడు. బైబిలు అంటుంది మన జీవితాలలో దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వాదం పొందాలంటే, ఏ నరుడు కూడా ఇవ్వనంత ఆశీర్వాదం పొందాలంటే, వెండితో బంగారంతో మరి ఆ యొక్క దాసులతో దాసరాళ్లతో పశువులతో అబ్రహాముని ఎంత బ్లెస్ చేశాడంటే ప్రపంచంలో ఇప్పటికీ చెప్తారు, అబ్రహాము యొక్క దీవెన పొందటానికి నిన్ను రమ్మన్నాడు అని పిలిస్తే అది ఒక మార్క్. అబ్రహాములాగా మన ఎవరైనా ఇంటిలో, ఎంత సద్దాం హుస్సేన్ లాంటి కాదు, ఎంత బిల్ గేట్స్ అయినా, వాళ్ళ ధనవంతుల కుబేర్ల ఇంట్లో అయినా కానీ మహా అంటే వెండి ప్లేట్లు బంగారు ప్లేట్లు ఉండొచ్చు అండి, బంగారు ప్లేట్లు ఉండొచ్చు. సద్దాం హుస్సేన్ ఇంట్లో అయితే ట్యాప్స్ కూడా బంగారం ఉండేవంట కదా. మన దగ్గర బాబురావు బ్రదర్ వెళ్ళొచ్చారు అక్కడికి, మరి చెప్పేవాళ్ళు అంతగా. కానీ భూమి మీద ఇంతవరకు బైబిల్ చెప్తుంది అబ్రహాంలాగా ఎవడు దీవెనలోకి రాలేదు, రావాలనే క్రీస్తుని మన కొరకు ఇచ్చాడు. అదేమిటంటే అబ్రహాం ఇంటిలో స్టూల్తో పాటు బెంచులతో పాటు బంగారం ఉండేవంటండి. హల్లెలూయా! ఏమీ బంగారం, అస్సలు ఏమీ బంగారం అబ్రహాం. మళ్ళీ ఆయన గుడారాల్లో ఉండేవాడు, గుడారాలకు పెక్స్ కొడతారు కదా వాటిని, అవి బంగారం ఉండేవి. ఎంత బంగారం అండి! ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? 318 మంది ఆయనకు ఎదుగా ఉండాలి. ఆనాడు రాజులను మించి ఆయన అలాగ దీవెన పొందాడు. సో అబ్రహామును దేవుడు ఎంత దీవించాడంటే వెండి బంగారాలతో దీవిస్తే, ఇవన్నీ భూ సంబంధమైనవి. 318 మంది ఇంట్లో పనివాళ్ళు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారని పనివాళ్ళు? ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళే రారు సరిగ్గా కదా, మనమే ఊడుము అని చెప్పి చేసుకోవాలి. 318 మంది సర్వెంట్స్. ఆ తర్వాత ఒంటెలు, పాడి, అది ఒక లెక్కలేదిగా అబ్రహాముకి.
అయితే ఇవన్నీ భూ సంబంధం అయితే ఈ భూ సంబంధమైన వాటి కొరకు వెంబడించలేదండి. ఆయన పరసంబంధమైన దాని కొరకు వెంబడించాడు. ఆయనకు పుట్టిన ఇస్సాకులో నుంచి బైబిల్ అంటుంది ఆకాశ నక్షత్రాల్లాగా ఈరోజు దేవుని నమ్మి దేవుని బలిపీఠాలకు ఎక్కే ఇస్సాకులు పుట్టారు. చెప్పండి కొడదామా? బైబిల్ అంటుంది ఆయనకు హాగరని ఒక భార్యను ఏదో పొరపాటున చేసుకున్నారు తొందరపడి. ఒక హాగరనే ఐగుప్తు దాసురాలు. అప్పుడు పశువులు వెండి బంగారాలతో పాటు మనుషుల్ని కూడా బహుమానంగా ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో. మనుషుల్ని ఇదిగో ఇంతమందిని వీళ్ళని తీసుకెళ్ళని గిఫ్ట్గా ఇచ్చేసేవాళ్ళు. మనము కదా ఏదైనా పార్టీకి వెళ్తే పార్టీ అయిపోయినాక ఏం గిఫ్ట్లు ఇస్తున్నారండి ఈరోజు? రిటర్న్ గిఫ్ట్స్. అవి రిటర్న్ గిఫ్ట్స్ అండి, ఏవో రిటర్న్ గిఫ్ట్స్ కదా, అవి ఇస్తారు. ఏమి ఇస్తారు? చెంబులు ముంతలు అవి ఇస్తారు. అవి తీసుకొని ఇంటికి పోవాలి. కొంచెం ధనవంతులు అయితే ఇంక. సో అట్లా అబ్రహాము కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటో తెలుసా? మనుషులండి. ఒక అమ్మాయిని ఇచ్చేసారు దాసురాలు హాగర్ని అని. అమ్మాయిని అట్లా ఉండేవాళ్ళు, అట్లా అమ్మాయిలని ఇచ్చేసేవాళ్ళు. కనుక వాళ్ళు పాపం దాసులు కనుక వాళ్ళు బానిసలు కనుక ఇస్తే వాళ్ళు తీసుకొచ్చాడు. అలాంటి హాగర్తో ఒక సంతానాన్ని కన్నాడు ఇష్మాయిల్ అని. ఈరోజు ముస్లిమ్స్ వాళ్ళే, ఆ యొక్క అరబ్ ప్రాంతంలో ఉండే ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళే. కనుక అలాగున ఆయనకి ఇచ్చిన సంతానంలో ఇష్మాయిల్ మాత్రమే ఉంటే అది ఇసుక రేణువులు భూమి మీద ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు నీ సంతానము ఆకాశ నక్షత్రాల వల్ల ఉంటాయి. ఆకాశ నక్షత్రాలు అంటే ఎక్కడ ఉంటాయండి కదా? ఆకాశంలోనే ఉంటాయి. అలాంటి నక్షత్రాలు ఎవరంటే మొదలుపెట్టాడు దేవుడే మొదలుపెట్టాడు. నీ కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టమన్నప్పుడు 22 అధ్యాయంలో మొరియా కొండ మీద బలిపీఠం మీద పెడితే ప్రభు కొరకు దేవుడి ఆరాధన కొరకు బలిపీఠం ఎక్కిన ఇస్సాకు ఆకాశ నక్షత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచంలో ఈ లోకంలో స్టార్స్ అంటే ఈ ఎదవలు కాదు, సినిమాల్లో చేసేవాళ్ళు కాదు స్టార్స్ అంటే కదా. ఏదైనా దేశం కొరకో తెలంగాణ కొరకో ఇంకా దేనికైనా బలిదానాలైనా వాళ్ళనన్నా నేను కొంచెం స్టార్స్ అంటాను తప్ప మరీ రంగులు పూసుకొని కదా స్క్రీన్ ముందు వేసేవి ఏ స్టార్ కాదు. అవి బొగ్గులవి. ఆ బొగ్గులు పట్టుకొని స్టార్ అంటున్నారు కనుక వాళ్ళకి ఆ స్క్రీను ఆ ఫిలిం లేకపోతే ఎందుకు పనికిరారు వాళ్ళు కదా, ఎందుకు పనికిరారండి కదా వాళ్ళ దేశంలో. అలాంటి వాళ్ళని స్టార్ కాదు. సరే ఇలాగుంటే మళ్ళీ లోకంలో స్టార్స్ అంటే ఇప్పుడు సింధు కదా మన భారతదేశానికి పథకం తీసుకొచ్చింది. ఓకే స్టార్ కనుక కష్టపడింది చెమట ఒడిచి మరి అలాగుంటే వాళ్ళని కూడా కొద్దిగా అనొచ్చు. కానీ అసలు సిసలు స్టార్స్ ఎక్కడున్నారు తెలుసా అండి? చర్చికున్నారు తెలుసా? దేశాల కొరకు దేవుడి కొరకు బలిపీఠాలను ఎక్కి దేశాలను మార్చేవాళ్ళు. చెప్పండి కొడదామా? వాళ్ళు స్టార్స్ అంటే. విలియం కేరీ మన భారతదేశానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అదోనిరామ్ జడ్సన్ వెళ్ళి బంగ్లాదేశ్ కొరకు పెట్టాడు. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి ఆయన ఆ యొక్క ఆఫ్రికా కొరకు పెట్టాడు. అలాగున జాన్ సంగ్ వెళ్ళి ఆ యొక్క మలేషియా తూర్పు స్టార్ అయ్యాడు. ఆయన ప్రపంచమంతా కూడా ఇలాంటి స్టార్స్ ఉన్నారండి. స్టార్ అంటే బలిపీఠం ఎక్కి ప్రాణాలు పెట్టగలిగిన వాళ్ళు స్టార్స్. అబ్రహామును అన్నాడు నీ సంతానము ఇసుక రేణువులు. ఎట్లా ఉన్నారు ఇష్మాయిలీలు? కాదు భూ సంబంధమైన వాళ్ళు ఉన్నారు. ఆకాశ సంబంధమైన నక్షత్రాలు ఉంటారు. నిన్ను దీవిస్తానని చెప్పి అబ్రహాము యొక్క కొడుకుని ఇస్సాకుని బలిపీఠం మీద పెడితే వాళ్ళ నాన్నని ఏమనలేదండి, ఎక్కాడు బలిపీఠం. ఈరోజు ఎంతోమంది యేసు తర్వాత సిలువలు ఎక్కే స్టార్స్ దేవుడు చర్చికుల్లో ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం అనుకోదు అందరు వాళ్ళే ఉండరు, భూమి మీద కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. సంతానం అబ్రహాముకు 2 సంతానాలు కనుక ఒక సంతానం ఆకాశ నక్షత్రాలాగా మెరుస్తుంటుంది, తమ ప్రాణాలని సమస్తాన్ని ఇంకో సంతానం ఉంది నేల మీద ఉండే సంతానం. వాళ్ళు ఎప్పుడు నేలబారుగానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నేలబారుగానే అడుగుతుంటారు. దాదాపు ఈరోజు ఎక్కువ చర్చిలో 90% వాళ్ళే ఉన్నారండి. నేను గంటాబలంగా చెప్తాను, నాకేమో మొహమాటం కూడా లేదు. అయిపోయింది, నేను ఎంతకాలం క్రిస్టియానిటీలో ఉన్నానో ఇక నాకు అయిపోయింది, దాంట్లోంచి బయటకు వచ్చేసాను. నేలబారు క్రిస్టియన్స్ అంటే ఇసుకలాగా మట్టిలాగా ఉన్నారు, భూ సంబంధమైనవే, ఎప్పుడు భూ సంబంధమైనవి. ఎన్ని ఏండ్లైనా ఒక పాట నేర్చుకోరండి వాళ్ళు, 1 సాంగ్ పాడలేరు తెలుసా. భూమి మీద ఉన్నోళ్ళే వాళ్ళు అంతే. ఎన్ని ఏండ్లైనా ఒక ప్రార్థన చేయలేరు పర్ఫెక్ట్గా, భూ సంబంధులే వాళ్ళు. ఎన్ని ఏండ్లైనా వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు అక్కడక్కడే ఉంటాయి కదా. మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, పక్క ఆమెను దీవించు, పక్కింటి ఆమెను దీవించు కదా, నాకు ఉద్యోగం దయచే, నాకు ఇంకక్కడే. కానీ ఒక్కరోజైనా ప్రభువా నీ కొరకు నేనేం చేయాలి, నాకు సమస్తం ఉంది నా తండ్రివి. అబ్రహాము కొడుకు ఇస్సాకు వెండి బంగారాలతో దీవించబడ్డాడంటే ఆ యొక్క ఇస్సాకు ఎక్కడైనా జాబ్ కొరకు అప్లై చేసి ఉంటాడా అండి? ఎస్ఐ పోస్ట్ రాసి ఉంటాడు ఆయన? లేదు కదా. ఆయన బీఆర్బీ కానీ కదా, ఎస్ఎస్సి కదా, ఏమన్నా పోస్ట్ అప్లై చేసి ఉంటాడు ఆయన. సరే అధికారం కొరచ్చు అక్కడ పోయి ఆయన ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని. వాళ్ళ నాన్న రాజు, అబ్రహాము రాజు, ఆయనకు కొడుకుకి రాజరికం వస్తుంది, ఇంకేముంది. కనుక అతను ఏం చేయలేదు. ఇస్సాకు ఒకటి చూశాడు, నన్ను నా తండ్రిని దీవించిన దేవుడు ఏదన్నా అడిగితే
అది అది స్టార్స్కి ఉండే లక్షణం. కనుక ఈరోజు ఉండే మన యొక్క చర్చ్ స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా, పాస్టర్లు కూడా ఎక్కువ మంది 90% భూమి మీద బతుకుతూ ఆకాశ నక్షత్రాల్లాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ అది. మా చర్చ్ అది ఇది అని చెప్పి ఎన్ని చెప్పుకుంటున్నా ఆ చర్చిలో ఎవరికీ ప్రార్థన రాదు, ఎవ్వరికీ వాక్యం తెలియదు కదా. కనీసం బైబిల్ 66 పుస్తకాలు నోటికి రావు. అలాంటి వాళ్ళను స్టార్స్ అనుకోవడం మన బుద్ధి తక్కువ. కానీ దేవుడు అంటున్నాడు, ఇష్మాయిలు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఇష్మాయిలు భూ సంబంధంగా ఉన్నాడు. వాడు క్రూరుడు, వాడు ఫైటింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ లోకం కావాలి. వాడు 2 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు ఇష్మాయిల్. కానీ బైబిల్ అయితే చెప్తుంది ఇస్సాకు వలె ఉంటారు. ఇవన్నీ మనం పక్కన పెడితే బైబిల్ అంటుంది అబ్రహాముకు ఇంత గొప్పవాడు కావటానికి ఏంటంటే, బైబిల్ చెప్తుంది మన యొక్క జీవితాలు నేర్చుకోవాలి. నువ్వు నీ జీవితంలో దేవుడు పెట్టింది యాక్సెప్ట్ చేయాలి. అబ్రహాం యాక్సెప్ట్ చేశాడు. 35 సంవత్సరాలు పిల్లలు లేకపోతే యాక్సెప్ట్ చేశాడు. తన బ్రతుకులు అంతేగాని ఉరిపెట్టుకోలేదు, చావలేదు. అతడు లేకపోతే ఇంకొక ఆమెను, శారాను వదిలిపెట్టి ఇంకో ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ద్వారా పిల్లల్ని కనాలని ఎన్నడూ అనుకోలేదండి. అది దేవునిలోకి వచ్చినాక ఒక పొరపాటు శారా చేసింది తప్ప, ఆమె ఆయనకు 75 ఏళ్ళు వచ్చే వరకు నీకు పిల్లలు పుట్టట్లేదని చెప్పి శారాను వదిలిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోలేదు. యాక్సెప్ట్ చేశాడు. అంటే పిల్లల కరువును యాక్సెప్ట్ చేశాడు, ఆహారము కరువు ఉంటే అది యాక్సెప్ట్ చేశాడు, వెనక్కి వెళ్ళిపోలేదు. చాలామంది మనకు కొంచెం మేలు కలగకపోతే చర్చిని వదిలిపెట్టడం, దేవుని వదిలిపెట్టడం, దేవుడి మీద అలగడం. ఎట్లా అంటే ఏ స్టేజ్కి వచ్చేసారు, దేవుడిని చూసి ఇట్లా ఒక అని మొహం అలుగుతున్నారండి దేవుడి మీద అలిగి వెళ్ళిపోతుంటుంటారు. అలగలేదండి, ఆయన కరువును యాక్సెప్ట్ చేశాడు. మూడోది, భార్య లేకపోతే కూడా భార్యనో ఆ కరువును యాక్సెప్ట్ చేశాడు. బైబిల్ చెప్తుంది నీ లైఫ్లో, నా లైఫ్లో మనము దీవెన పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, ఆశీర్వాద మార్గంలో ఉండి దాన్ని చేరుకోవటానికి బైబిల్ చెప్పేది నీ లైఫ్లో ఈరోజు ఏ స్థితి ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయి. నువ్వు దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తే తప్ప నీ జీవితంలో దేవుడు ఆయన మనకి ఏది ఇచ్చాడో దాన్ని అంగీకరించకుండా, ఆయన చిత్తంలోకి రాకుండా, ఆయనకు లోబడకుండా దేవుడి మీద డిమాండ్ చేస్తే ఏముంటుందండి. అబ్రహాము దాదాపు 25 సంవత్సరాలు కూడా దేవుడు డిమాండ్ చేయలేదు. దేవుడు ఏది ఇచ్చాడో ఆ సిట్యువేషన్ని ఆయన అంగీకరించాడు. సో మన లైఫ్లో చెప్తున్నాను కదా, 500 నోట్లు 1000 నోట్లు తీసేస్తే ఏమి చేయలేక యాక్సెప్ట్ చేశాం, అవునా కదా. ఏం చేస్తాం మనం కదా, ఇంటికి ATM మిషన్ ఎత్తుకొస్తామా కదా. అట్లా కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళని పెట్టి కొట్టి పెట్టారు కదా, లాఠీ తీసుకొని దంచారు చాలామందిని, బాగా కొట్టారు కదా. ఏం చేయలేమండి, అంతే. ఆ నోటు చూసుకోవాలి, ఏడ్చుకోవాలి, అంతే. మళ్ళీ జోబులో పెట్టుకోవాలి. ఏం చేస్తావు, బ్యాంకుకు పోతే 2, బ్యాంకుకు పోతే 4, 2 అంటారు, అదే కనుక అయ్యింది. ఏం చేసుకుంటాం అంటే, ఒక ప్రభుత్వము నీ మీద ఏదైనా పెడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, నీకు ఇష్టం లేకపోయినా. ఎంతోమంది వచ్చి బయటకు వచ్చి ఇది తప్పు అని లేకపోయారు, ఎందుకంటే ఆ పార్టీ అలాంటిది, మక్కెలు ఎరగొడతారు కనుక. బయటకు వచ్చి పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీ గారు చేసింది కరెక్టే, మేము అంగీకరిస్తున్నామని సన్నాయి నొక్కుతున్నారు. కానీ మరి దేవుని సేవకులే గట్టిగా చెప్పారు ఇది అట్టర్ ఫ్లాప్ థింగ్, అసలు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే కరప్షన్ని కనెక్ట్ చేయడానికి నోట్లు కాదు, బైబిల్ చెప్తుంది మనుషుల్ని మార్చాలి, మనస్సులు మారాలి. మనసులు మారితేనే బతుకులు మారుతాయి తప్ప నోట్లు మారిస్తే కాదు. అది చర్చికి క్లారిటీ ఉంది, బయట లేకపోవచ్చు. కానీ ఒక్కడు నోరు తెరిచి చెప్పలేకపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చి అంటున్నారు. మమత కొంచెం నోరు తెరిచే వరకు మమతను ఏరోప్లేన్ నుంచి కిందికి దించమన్నారు, దెబ్బకి దిగిందిగా, మిలిటరీ పంపించారు. మమత మీద కొంచెము ప్రెషర్ వచ్చి, సరే రాజకీయాలు వదిలిపెడితే నీ లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి. ఇంకొక యాక్సెప్ట్ విషయం చూపిస్తాను నాతోటి. కీర్తనలకు ముందున్న యోబు గ్రంథం తీవండి. మన జీవితాల్లో యాక్సెప్టెన్స్ అంటే, అంగీకారం అనేది ఎందుకు అవసరమో నేను చెప్తాను, చెప్పి ముగిచ్చేస్తాను. యోబు గ్రంథంలో దేవుని యొక్క వాక్యము 1వ అధ్యాయంలో చూస్తే యోబుకు ఎంత గొప్ప ఆస్తి ఉందండి. ఎంత గొప్ప ఆస్తి ఉందంటే బైబిలే చెప్తుంది, అతని జీవితంలో ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు చెడుతనమును విసర్జించిన వాడు. ఈయన క్వాలిటీస్ బైబిల్ మొదలుపెట్టి చెప్తుంది. అతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అంటే మన లైఫ్లో ఉండే ఈ యొక్క క్యారెక్టర్ కంటే మించిన ఆశీర్వాదం లేదనే దేవుడు అట్లా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు అని చెప్పలేదు. అతనికి ఫస్ట్ 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఈ ఆస్తి గురించి చెప్పలేదు. బైబిల్ చెప్తుంది అత్యున్నతమైన ఆస్తి నీ క్యారెక్టరే నీకు, అది బైబిల్ చెప్తుంది. ఆ అత్యున్నతమైన ఆస్తి తర్వాత నెక్స్ట్ నీ యొక్క ఆస్తి, ఆ క్యారెక్టర్ తర్వాత ఆస్తి నీ పిల్లలు అని చెప్తుంది. ఆ పిల్లల తర్వాత గొడ్లు, పశువులు, వెండి బంగారాలు. ఇంత సీరియస్గా, ఇంత సిన్సియర్గా, ఇంత సింపుల్గా బైబిల్ చెప్పింది. కానీ దీన్ని తిరగేసేసారండి చాలామంది, ఇట్లా చేశారు కదా. 1, 2, 3 అయితే ఏం చేశారు, 3, 2, 1 చేశారు. ఇది మనుషులకు చాలా ఇదండి, మనిషి తేడాగాడు కదా.
కనుక ఖచ్చితంగా చేస్తారు. బైబిలే చెప్తుంది మనుషులు తంత్రాలు కల్పించుకొని. దేవుడు అనట్లేదండి, దేవుడు పెట్టిందే స్టాండర్డ్. కనుక దేవుడు పెట్టాడు ఫస్ట్ నీ క్యారెక్టర్, అది హయ్యెస్ట్ ఆస్తి నీకు, అది ఎవరు తరగదు పోదు, అది నీకు మళ్ళీ పోయిన సమస్తాన్ని ఇస్తుంది. సో అది తర్వాత రెండోది పిల్లలు, మూడోది బైబిల్ చెప్తుంది ఆస్తి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేశారు. ఇప్పుడు రివర్స్ క్రిస్టియానిటీ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఎవడైనా నువ్వు దీవించబడ్డావు అంటే వాడు ఏమై ఉండాలి తెలుసా? 500 ఒంటెలు ఉండాలి వాడికి కదా, అంటే ఆస్తి ఉండాలి, బంగారం ఉండాలి, వెండి ఉండాలి, వాడు బ్లెస్సడ్ పర్సన్ అని చెప్తున్నాను. బైబిల్కి అది పచ్చ విరుద్ధమైన బోధ. ఫస్ట్ అది కాదు. రెండవది పిల్లలు, సంతానం అంటున్నారు చూడండి, అది కూడా ఆస్తే, కానీ దాన్ని కూడా కలిగి ఉన్నంత మాత్రాన బైబిల్ అంటుంది అసలు ఉండాల్సిన ఈ యొక్క యథార్థత, చెడుతనం పెట్టడము, న్యాయవంతులుగా ఉండడము, ఈ క్యారెక్టర్ గొప్పది. కనుక ఈరోజు ఏ చర్చికి, ఏ పాస్టర్కి ఎవడి క్యారెక్టర్తో పని లేదండి. ఏం కావాలంటే వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, సంఘాలు వృద్ధి చెందుతున్నాయి, గొర్రెలు పెరుగుతున్నాయి, గాడిదలు పెరుగుతున్నాయి, ఎడ్లు పెరుగుతున్నాయి, పనివారు పెరుగుతున్నారు, ఆస్తి పెరుగుతుంది. ఇది బ్లెస్సింగ్. మూడవది తీసుకొచ్చి పైన పెట్టేశారు. పైన పెట్టేస్తే ఏమవుతుంది? దేవుడు నోటికి ప్లాస్టర్ వేసుకొని ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన గమ్మున అయిపోయాడు. ఆయన ఏం చేస్తాడు? యేసుప్రభుని తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకొని వెళ్తుంటే యేసుప్రభు నోరు తెరిచాడా? తెలవదు, అవసరం లేదు. ఆయన మౌనంగా ఉన్నాడా? అంటే అర్థం కానప్పుడు ఏం చేస్తామండి కదా. బైబిల్ చెప్తుంది ఈరోజు నీ జీవితంలో కూడా క్యారెక్టర్ని ఫస్ట్ పెట్టుకో. నీ క్యారెక్టర్లోంచి నీ పిల్లలకు క్యారెక్టర్ వస్తుంది. నీ క్యారెక్టర్లోంచి నీ పిల్లలకు అసలు సిసలైన ఆశీర్వాదం నీ క్యారెక్టరే, ఆ దీవెన. ఆ తర్వాత నీలో క్యారెక్టర్ ఉంది, నువ్వు క్యారెక్టర్తో నీ పిల్లల్ని పెంచుతున్నావు. కనుక మీ దగ్గర బంగారం మెడ మీద ఉంటే, బంగారం ఇక్కడ ముక్కు పొడకలో ఉంటే అది వేస్ట్. అది బంగారం కింద ఉండాలి. అది బైబిల్ చెప్తున్న ఆశీర్వాదం. గోల్డ్ కింద ఉంటుంది వాళ్ళకు, అంటే అంత విస్తారమైన దీవెన కలిగి ఉంటారు వాళ్ళు. సో గోల్డ్ ఇక్కడ పైన పెట్టుకోవడం కాదండి, గోల్డ్ కాళ్ళ కింద తీసుకొస్తాడు. ఎందుకనంటే వాళ్ళు దైవాలు. ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు భూమి మీద దైవాలు. ఎప్పుడైనా కానీ దైవాలు వచ్చి కదా బంగారం దొంగతనం చేస్తారా? దైవాల దగ్గరికి పోయి బంగారం దొంగతనం చేస్తారు చూడండి. సాతాను కూడా నీలో ఉన్నవి చూస్తాడు. నీ యొక్క క్యారెక్టర్ అది బంగారం లాంటిది అయితే క్యారెక్టర్ మీద పడతాడు. ఈరోజు క్యారెక్టర్ మీద పడాల్సిన అవసరమే లేదండి ఆడికి కదండి. గుడిసెల్లో పోయి దొంగలు పడ్డారనుకో, మెత్తగా బయటికి దన్నేసి వస్తారుగా. గుడిసెల్లో ఏముంటాయండి అనుకుందాం, పేదళ్ళు దొంగలు పోయి గుడిసెల్లో పడ్డారనుకోండి, ఏమవుతారు? వాళ్ళకి చెడుతుంది ఆ రోజు. వాళ్ళు గుడిసెలో మెత్తగా దాన్ని ఏమి దొరకవండి. గుర్తుపెట్టుకోండి, దొంగలు ఎప్పుడైనా కానీ ఆస్తి పరుల ఇంట్లలో పడతాడు. సాతాను కూడా మనలో క్యారెక్టర్ ఉంటే మన మీద దాడి చేసే అవసరం ఉంటుంది. మన దగ్గర వెండి బంగారాలు దోసుకోవాల్సిన అవసరం ఏముందండి? బైబిల్ ఖచ్చితంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక ముగింపులోకి వస్తే అర్థమవుతుంది. సాతాను చూశాడు, వెండి బంగారాలు తీసేస్తే యోబుకి ఆయన పట్టించుకోడు. పిల్లల్ని తీస్తే మాత్రం పిల్లల్ని కూడా ఆడు తీయలేడు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు ఆయన బలులు అర్పిస్తూ ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు కదా తల్లిదండ్రులు కూర్చొని టీవీ పెట్టి చూపిస్తారు కదా, అంత చాలామంది కదా ప్రతిరోజు పిల్లల్ని కూర్చోబెట్టి బూసి దాగరా, అది దాగరా. కాదండి, యోబు లాంటి తల్లిదండ్రులు అట్లా కాదు. ప్రతిరోజు బలులు అర్పించేవాళ్ళు. దేవా నా బిడ్డలు ఎక్కడైనా పాపం చేస్తే వాళ్ళని క్షమించు నాయన అని చెప్పి దివారాత్రాలు పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. సో కనుక సాతాను వాళ్ళ పిల్లల్ని కూడా వాడు ముట్టుకోలేడు. ఇక మూడోది, ఆ యొక్క యోబును ముట్టుకోగలుగుతారా? ముట్టుకోలేరు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కనుక వేల సైన్యాలు మోహరించిన ఆయన ఏమీ చేయలేవు. పరిశుద్ధుల్ని లోకంలో ఏం చేయలేవండి, నీతిమంతుడు. అలాంటివి ఉన్నప్పుడు భూమి మీద తన శక్తి వల్ల కాలేదండి సాతానుగాడికి. వాళ్ళు చాలామందిని పంపిస్తారు. కొంతమందిని పంపించండి, కొంతమంది అదే అంటారు. ఒకసారి ఒక వ్యక్తిని అడిగాను నేను, ఏంది ఆయన మాటింటలేడు అది ఇది అని అంటే, అరే ఎందుకు సార్ నువ్వు క్వార్టర్ తీసుకపో, మాటింటున్నాడు. క్వార్టర్ అండి, అంత జస్ట్ అంత జాలు పడిపోతాడు వాడు. ఇంకా అక్కడి నుంచి కదా ఇప్పుడు మన బ్యాంకులో వాళ్ళు కదా, వాళ్ళకి ఎంత లక్షకి ఎంత కావాలి? వాళ్ళకి బ్యాంకులో వాళ్ళకి 30% కదా, లక్ష కంటే 30% తీసుకున్నారు. ₹1,00,00,000 ఉందా, మార్చుకో, 30 లక్షలు మాకు, 70 లక్షలు నీకు. నల్లధనం పోయి ఏమవుతుంది? పాల వలె తెల్లగా. నిర్మా కూడా కాదండి కదా, నిర్మా అని పాట పాడతారు కదా, నిర్మా కంటే తెల్లగా అయిపోయినాయండి పాలు అయిపోయినాయి. ఏముందండి, ఎంతసేపు అండి బ్యాంకు వాళ్ళని పడేస్తే 30 లక్షలు ఇస్తే పడిపోయారు బ్యాంకు వాళ్ళు. బైబిల్ చెప్తుంది ఈరోజు మన బతుకుల్లో చాలాసార్లు సాతాను ఇట్లా ప్రయత్నం చేస్తాడు. ఒకడికి ఒక చిన్న సినిమా, ఒక గుట్కా, లేకపోతే ఒక పాను, ఒక చిన్న ఇది అది. కానీ ఇప్పుడు బాగా కొంతమంది యవ్వనస్తులు క్యారెక్టర్తో గట్టిగా బాగా ఉంటారు అంటే కాలేజీలో ఒక అమ్మాయి చూస్తుంది, కథ ఆడి నుంచి ఫినిష్ ఇంటి పక్క. అంటే ఉట్టి అదే కాదు, ఈ రకంగా కూడా
వేరే రకం కూడా సాతాను పడేస్తాడండి, వాళ్ళ మంచి జీవితాన్ని కట్టుకు. కానీ యోబు విషయంలో వాడికి కాలేదండి. సాతాను ఏం పంపించినా కాలేదు, నథింగ్, ఏం పంపించినా కాలేదు. కనుక వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు అప్పుడు అన్నాడు, దేవుడు అన్నాడు, చూసావా నా యోబుని అన్నాడు. చూశానన్నాడు. కనుక మనకు ఆ స్టోరీ అంతా తెలుసు, కానీ వదిలేద్దాం అవన్నీ. మీరు వెళ్ళి యోబు గ్రంథం చదువుకోండి. యోబు ఎక్కడుందని లేకపోతే అక్కడ డోర్ దగ్గర చూపిస్తారు ఎవరైనా, అది ఎక్కడుందో చూసుకొని పోయి ఇంటికి పోయి చదువుకోండి. యోబు గ్రంథము కథ బైబిల్ చెప్తుంది. ఇతడు మరి ఒక పూర్వీకుడు, ఆ యొక్క మోషే కంటే పూర్వీకుడు అండి. అలాంటి అతని యొక్క జీవితంలో సాతాను వెళ్ళాడు, చెప్పాడు ఆయనకు అన్నీ తీసేసేయి, నీకు భక్తి వదిలేస్తాడన్నాడు దేవుడితో. అప్పుడు సాతాన్ని దేవుడు అన్నాడు, ఒరే సాతానా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నా భక్తుల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఏంటంటే అతనికి ఆస్తి ఉంది కనుక నన్ను ప్రేమిస్తున్నాడు, అతనికి పిల్లలున్నారు కనుక నన్ను ప్రేమిస్తున్నాడు, భక్తివంత. అది నువ్వు తప్పురా, నువ్వు ఇవన్నీ లేనప్పుడు కూడా ప్రేమించేవాడు. అవన్నీ నేను తర్వాత ఇచ్చాను అవన్నీ అతనికి, కనుక నువ్వు పోయి ఏమైనా చెయ్యి అన్నాడు. అంటే వాడు పోయి మొత్తం చంపేశాడండి. పక్క పేజీలోనే రైట్ సైడ్ చూస్తే 13వ వచనం నుంచి, ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలంతా కూడా పెద్ద సుడిగాలు వచ్చి చచ్చిపోయారు. 7 కుమారులు 3 కుమార్తెలండి, పిల్లలు చచ్చిపోయారు. ఆ తర్వాత మీరు కింది వరకు రండి, అన్నీ పోయినాయండి. ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఆ యొక్క పశువులు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గార్ధబాలు పోయినాయి, అందరూ చచ్చిపోయారు. సమస్తం నాశనం అయిపోయాక బైబిల్ చెప్తుంది 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చితే దిగంబరినై తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చెప్పలు కొడదామా అండి? ఇది ఏంటి బైబిల్లో నేను ఇంతసేపు చెప్పింది ఏమిటి అంటే ఒకటి, యాక్సెప్టెన్స్. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా దేవుడు మనకి ఏదైనా పెట్టినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. సో యోబు కథ ఈ బైబిల్లో ఉన్న 42 అధ్యాయాలకు పైన నేను కూర్చొని బైబిల్ స్టడీ చెప్పొచ్చు, కానీ ఒక్క మాటలో కూడా చెప్తున్నాను, లేకుంటే వివరంగా వెళ్ళినా ఒకటి. దేవుడి యొక్క సన్నిధిలో మన బ్రతుకుల్లో ఈ సంవత్సరంలో మనం బ్లెస్ కావాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. నువ్వు అసలు దేవుడు ఏ స్థితిలో ఏమి కలిగించినా యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చేశాడు, యోబు చేశాడు. ఇప్పుడు చదివాము, తన నోరు తెరిచి ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. పోయాడు. తర్వాత సాతాను ఓడిపోయాడు. సాతాను దేవుడు అంటున్నాడు, అరే చూసావా నా భక్తుడు అంటే యోబు. అప్పుడు అన్నాడు, ఇవన్నీ కాదు, నీ భక్తుడు కదా మంచోడే, కానీ నీ భక్తుడు శరీరం బాగుందిగా అని అంటే, సరే నీకు శరీరం మీద అధికారం ఇస్తున్నాను, కానీ నువ్వు అతన్ని ప్రాణం తాకద్దన్నాడు. వెళ్ళాడు శరీరం మీద, సాతాను రోగం పెట్టాడు. ఆ రోగంలో అతను బాధపడుతూ ఉన్నాడు. ఆ రోగంతో బాధపడుతూ కూడా దేవుణ్ణి ఏం స్తుతించలేదు, ఆ యొక్క దేవుని దూషించలేదు. మళ్ళీ సాతాను వెళ్ళి చూసావా నా భక్తుడు ఎంత బాగున్నాడంటే అన్నాడు, అట్లేం కాదు, శరీరం ఏదో రోగం వస్తే కాదు, శరీరం తీవ్రమైన రోగం రావాలి అంటే, ఒళ్ళంతా కూడా నాశనం అయిపోవాలంటే. అప్పుడు మళ్ళీ సాతాను మొత్తాడు ఆ యొక్క యోబుని పుండ్లతో, ఆ యొక్క చిల్ల పెంకు తీసుకొని గీక్కున్నాడండి. అతన్ని చూస్తే అంతకుముందు యోబు అని ఎవరు అనుకోరు. మనం యాక్సిడెంట్ అయినాక ఎవరో గుర్తుపట్టలేమండి కదా, చాలాసార్లు కుష్టి వ్యాధులను గుర్తుపట్టలేము. భూమి మీద అలాంటివి కొన్ని ఉన్నాయి భయంకరమైనవి, వాళ్ళని పోల్చుకోలేము. ఈ యొక్క కాల్చుకుంటారు చూడండి, 90% బర్న్ అయిన వాళ్ళను ఆ బర్న్ వార్డుకి వెళ్తే నువ్వు ఉస్మానియాలో కానీ గాంధీలో అక్కడ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతామండి. మనం కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోతాం, ఇట్లా వాసిపోయి అలా కళ్ళు అవి చూడంగానే మనం అంతే వెంటనే, కొంచెం గట్టి వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ వాళ్ళని చూసిన తర్వాత వెంటనే వామిటింగ్ అని అయిపోతుంది, లేకుంటే పడిపోతాం మనం. అంత ఘోరంగా ఉంటారు. దాదాపు యోబు పరిస్థితి అదేనండి. అంత ఘోరంగా శరీరం మొత్తబడ్డప్పుడు ఎవరో పోల్చుకోలేనప్పుడు అప్పుడు అతని భార్య వచ్చింది, ఓ పిచ్చి యోబు నా భర్త, ఇంకా దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నావు? వదిలిపెట్టి, ఆ దేవుణ్ణి వదిలిపెట్టి, నీకు ఏం చేశాడు దేవుడు అంటే, తీయండి పేజీ తీయండి, ఒక్క మాట, అతను చెప్పిన మాట మన మెసేజ్కి ఇక్కడికి ఆఖరికి అయిపోతుంది. దేవుడు ఒక వాక్యము యోబును అందుకు అన్నాడు అతడు 10వ వచనంలో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపతగదా నేను. ఈ సంగతులలో ఏ విషయంలో యోబు నోటితోనైనా పాపం చేయలేదని బూడిదలో కూర్చొని ఒళ్ళు గోక్కుంటూ చిల్ల పెంకు తీసుకొని బాధపడుతున్న సమయంలో కూడా యోబు మాత్రం తన నోటితో పాపం చేయలేదు. బైబిల్ ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్తున్నాడు, అంత పెద్దోళ్ళే, మీరు మళ్ళీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. జోబ్ యాక్సెప్టెడ్ గాడ్స్ రాత్. యోబు తన దేవుడు పంపిన ఉగ్రతను కూడా యాక్సెప్ట్. ఫస్ట్ పేజీలో పైన చదివితే కుమారులు 7 కొడుకులు కదా, అనగనగా ఒక రాజు ఉండేనో, ఆ రాజుకు 7 కొడుకులు ఉండను. ఎంత బాగుంటుంది కదా. మళ్ళీ 3 కుమార్తెలు ఉండను, యువరాణిలు, బాగుంది కదా. ఆ తర్వాత కదా ఎంత
ఆస్తి, ఒక్కొక్క ఆస్తి కదా చదివితే ఆ యొక్క బైబిల్ 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలు అంటే మొత్తం చేతినప్పుడు నిండిపోద్ది కదా, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమతి. ఇవన్నీ చెప్పడానికి బాగుంటుందండి. ఇవన్నీ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. మన లైఫ్లో కూడా చాలా యాక్సెప్ట్ చేస్తాం, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తామండి కదా. కానీ బైబిల్ అయితే చెప్తుంది, ఇందాక అబ్రహాముని చూపించాను, ఇప్పుడు నేను యోబుని చూపించానండి. వీళ్ళు భూమి మీద ఇలాగున బైబిల్లో ఉన్నారంటే ఇలా పేర్లు, వీళ్ళు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది యాక్సెప్ట్ చేయగలిగారు. వాళ్ళు అబ్రహాముకు పిల్లల కరువును యాక్సెప్ట్ చేశాడు, ఆహారం కరువును యాక్సెప్ట్ చేశాడు, భార్యను కూడా పట్టుకుపోయారు, యాక్సెప్ట్ చేశాడు తప్ప ఉరి పెట్టుకోలేదు, దేవుడిని వదిలిపెట్టలేదు, లేకుంటే దేవుడి మార్గం నుంచి తప్పిపోలేదు. యోబు కూడా అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడు. బైబిల్ ఇక్కడ మన జీవితాలలో చెప్పేది, మన జీవితాలలో ఫస్ట్ దేవుడు నేర్చుకోమంటున్నారు. ఈరోజు నీ బ్రతుకులో ఏ కండిషన్లో ఉన్నావు అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోను. యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దేవుడు మాట్లాడగలుగుతాడండి. దేవుడు నువ్వు యాక్సెప్ట్ చేయనంత వరకు మాట్లాడాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా కొనాలి, కొన్న తర్వాత వాళ్ళంతా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినాక. ఉట్టిగా పైన కంటే ఎవరు కారండి. చాలా మటుకు మార్కెటింగ్లో కానీ బయట కూడా మనం కొంటామేమో అని చాలా చెప్తారు, కానీ కొద్దిసేపు అయినాక అర్థమవుతుంది, నువ్వు ఫస్ట్ తీసుకో తర్వాత చెప్తామంటారు. ఇక ఒళ్ళు మండుతుంది అడిగి, ఫస్ట్ తీసుకో నేను అన్నీ చెప్తాను కదా. ఏదో ఇంత చిన్న టీవీ కొంటున్నాం కదా, టీవీ కొంటుంటే దానికి ఇట్లా వస్తే అట్లా, ఇంకా ఎక్కువ అడిగితే మీరు తీసుకోండి సార్ మేము చూపిస్తామంటారు కదా. అలాగని దేవుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేసినాకనే నీతో చాలామంది మిడిల్ స్టేజ్లోంచే సగం బయటికి వెళ్ళిపోయారండి. యాక్సెప్ట్ చేయాలి. అబ్రహాం యాక్సెప్ట్ చేశాడు కనుక పిల్లలు, ఆ యొక్క యోబు యాక్సెప్ట్ చేశాడు కనుక 2 పిల్లలు, మళ్ళీ ఆయనకు 7 కుమార్తెలు పుట్టి రెట్టింపు ఆశీర్వాదంలోకి వచ్చాడు. యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చివరిది ఒకటి చెప్పి నేను మెసేజ్ ఎండ్ చేసేస్తాను. దయచేసి నాతో పాటు 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు గ్రంథం తీస్తే దేవుడు ఒక వాక్యం చెప్తుంది. ఈ మాటలు 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయం తీస్తే ఆఖరి మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బాగా గ్రహించాలి. ఈరోజు కొత్త సంవత్సరంలో ప్రారంభంలో నీ లైఫ్లో దేవుడు ఆయన ఎందుకు కొనసాగలేకపోతున్నాడు, ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే బైబిల్ చెప్తున్న మొదటిది ఆ యొక్క యాక్సెప్టెన్స్. 1 సమూయేలు గ్రంథము 30 అధ్యాయం. దావీదును అతని జనులకు 3వ దినమందు సిక్లగు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదికి సిక్లగు మీదకి పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనుల్నేమి అల్పుల్నేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయింది. దావీదును అతని జనులు పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోని కొనిపెంట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలు రాయలైన అహినోయము కల్మెలాడని నాబాలు భార్య అయిన అబీగయల్ను అన్న దావీదు 2 భార్యలను చెరలోని కొనిపడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అని చెప్పుకున్నారు. నేను చదివేశానండి, అన్ని వచనాలు అవసరం లేదు, కొత్త వాళ్ళ గురించి చదివాను. 1 సమూయేలు 30వ అధ్యాయం అనగానే బైబిల్ స్టడీ చేసే వాళ్లకు చక్కుమని సిక్లగ్ అని ఒక ప్రాంతం ఎదుగుతుంది. దావీదు యొక్క ఆఖరి కష్ట దినాలు కనిపిస్తాయి. అతడి బ్రతుకులో ఉత్కృష్టమైన భయంకరమైన నాశనం అండి. తన తండ్రి ఇంటిలోంచి వెళ్ళిపోయి సౌలు చంపుతూ ఉంటే, తన దేశంలో తన రాజే చంపుతూ ఉంటే ఎవరికి చెప్పుకుంటాడండి? అడవుల పాడయ్యాడు, అరణ్యాలకు వెళ్ళాడు, గుహల్లో ఉన్నాడు, అదుల్లాం గుహలో ఉన్నాడు, చాలా బతుకు ఈడుస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో పక్కన ఫిలిస్తీన్లతో చేతులు కలిపాడండి. అది అతని జీవితంలో ఒక భయంకరమైన పాపంగా ఎంచుకున్నాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఏ ఫిలిస్తీన్లో గొల్యాతును చంపాడు ఒకనాడు, ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి పనిచేశాడండి కొన్ని రోజులు దావీదు. అది అతని జీవితంలో బహు దుర్మార్గం, అంటే బహు తక్కువ స్థితికి వెళ్ళిపోయాడు. పశ్చాత్తాపడ్డాడు, వాళ్ళలోంచి బయటకు వచ్చాడు. అలాగున బయటకు వస్తున్నప్పుడే ఆ యొక్క ఆకీషు రాజు ఫిలిస్తీన్ల సర్దారులు ఈయనను మా దగ్గర ఉంచొద్దు, ఇతడు మనకు విరుద్ధంగా యుద్ధం చేస్తే మనము మొత్తం నాశనం అవుతాం అన్నప్పుడు ఆ ఆకీషు రాజు చెప్పాడు, దావీదు నువ్వు చాలా మంచివాడవు, నువ్వు ఒక దేవదూత వలె ఉన్నావు, మంచోడివి నాకు తెలుసు, కానీ ఈ సర్దారులు మాత్రం నాతో ఉండటానికి ఇష్టపడట్లేదు, నువ్వు వెళ్ళిపోమంటే అతడు తిరిగి వచ్చే లోపల తన భార్యని పిల్లల్ని ఎక్కడ పెట్టారో ఆ సిక్లగ్ అనే ప్రదేశంలో ఏం జరిగిందంటే అమాలేకీయులు వచ్చి లూట్ చేశారు దాన్ని. వాళ్ళు యుద్ధం చేసి అక్కడంతా సొమ్ము తీసుకొని పోయి భార్యల్ని తీసుకొని పిల్లల్ని తీసుకొని చెరలోకి తీసుకెళ్ళి దాన్ని కాల్చేశారండి ఆ స్థలం. అంటే దావీదు తిరిగి వచ్చినప్పుడు ఏమైందంటే బూడిద మిగిలింది. దీన్ని యాషెస్ ఆఫ్ సిక్లగ్ అంటారు. బూడిద మిగిలిందండి. దేవుణ్ణి వెంబడించిన వాడికి చివరికి బూడిదే మిగులుతుందా? అవును, బూడిద దాకా తీసుకెళ్ళే చూస్తాడు దేవుడు. బూడిద దాకా తీసుకెళ్ళి చూస్తాడు. నీ బంగారాన్ని పరీక్షించుకోవాలి. బంగారాన్ని పరీక్షించుకోవాలంటే మనము అవసలైన కదా ఎట్లా కంసాలోళ్ళు
సరే ఏదో ఒకటి మీతోటి పెట్టుకుంటే నాకు కుదరదు కానీ, అయితే హౌస్లో ఆర్నమెంట్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఆ బంగారాన్ని మనము టెస్ట్ చేయమంటే ఆయన ఒక అగరబత్తి తీసుకొని ఊపి అగరబత్తి పెట్టి దానికి అగరబత్తి వేడి పెట్టి, అగరబత్తిలోంచి వేడి వస్తుంది కదండి, ఆ వేడి పెట్టి కదా, ఎవరిదైనా ఉంగరం ఉందా తీసుకొని ఇవ్వండి, అయితే ఇవ్వండి ఒక గోల్డ్ ఏదండి ఇవ్వండి, థ్యాంక్ యూ అమ్మా, ఇది పెట్టి కదా ఒక అగరబత్తి పెట్టి ఇట్లా గోల్డ్ అమ్మా అని ఇస్తారండి. లేకపోతే అగరబత్తి కాదండి, ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించాం, క్యాండిల్ వెలిగించి క్యాండిల్ మీద పట్టుకొని ఆయన అంతా చూసి ఒరిజినల్ గోల్డ్ అమ్మ, ఇది 24 కాదు 26 ఉంది కదా, తీసుకపోని ఇస్తాడా? చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి అండి. ఎవ్వడు కూడా అలాంటి వెర్రి పని చెయ్యడు ఈ లోకంలో. నిజమైన కంసాలుడు ఏం చేస్తాడంటే దాంట్లో రాళ్ళు ఉంటే తీసేస్తాడు, ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడు, ఒక మూసలో వేస్తాడు కదా, ఊదుతూ ఉంటాడు, కింద మంట పెడతాడు. ఆ మంటకు ఫస్ట్ అది ఉంగరం అయితే అది షేప్ పోతుంది కదా, ఆ తర్వాత దానికి ఉన్న పైన ఆకారంతో పాటు అన్నీ పోయి అది ఏమైపోద్ది, ముద్ద అయిపోతుంది. దేవుడు కూడా ఎవరినైనా పిలిస్తే ఆయనకు లోబడితే యాక్సెప్ట్ చేయ, లాస్ట్కు ఆయన ఆ యొక్క కొలిమిలో పెడతాడు తీసుకెళ్ళి. ఎందుకంటే ఆయనకు ఎలాంటి గోల్డ్ కావాలి ఆయనకు కదా, దిక్కుమాలిన గోల్డ్ కాదు, దేవుడికి అస్సలు అక్కర్లేదు. దిక్కుమాలినది అంటే ఈరోజు మన సండే క్రిస్టియానిటీ అలాంటిదే. చాలామంది అనుకుంటారు సండే క్రిస్టియన్స్ పరలోకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు, కనీసం ఏటీఎం దాకా కూడా పోరు. అక్కడ పరలోకానికి ఎవడు పోడండి, దేవుడు చెప్తున్నాడు. చాలా దేవుడు పరీక్షించుకుంటున్నాడండి, ఆయన పని ఆయనకు ఉంది అంతే కదా. ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళంతా మన ఐఏఎస్ ఆఫీసర్లా చెప్పండి అండి. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు అని ప్రపంచం విందనుకో ఏమవుద్దిగో ఇట్లాంటి కట్టలు వేసుకొని తిరగాల్సి వస్తుంది. మనం 10th ఫెయిల్ అయిన వాళ్ళు పోతాడా, ఎవడైనా ఐఏఎస్ అవుతాడా, సివిల్స్ కొడతాడా? అది ఎంత గవర్నమెంట్ ఎట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుందండి కదా. అయితే గవర్నమెంట్ అట్లే సెలెక్ట్ చేసుకుంటుంది, దేవుడు అట్లే సెలెక్ట్ చేసుకుంటాడు. పిచ్చోళ్ళం మనం అండి, రాజకీయ నాయకులను సెలెక్ట్ చేసుకుంటాం, తాగుబోతులు దుర్మార్గులను ఓటేసి కదా. చలో మనకుంది ఆ ప్రాబ్లం తెలుసా అండి. ఆడేదో కళ్ళ కబుర్లు చెప్తున్నాడు కదా, మీకు రుణాలు మాఫీ అంటాడు, ఆ తర్వాత మీకు అది మాఫీ అంటాడు, ఇది మాఫీ అంటాడు, మీకు అన్ని ఉద్యోగాలు అంటాడు. కనుక మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం చూడండి, ఖచ్చితంగా అండి మనం అలా ఖచ్చితంగా దేవుడి విషయంలో అట్నే ఉన్నాం. దేవుడు ఆకాశం నుంచి ఆయన తన భక్తులను కొలిమిలో పరీక్షించే తీసుకుంటున్నాడు. ఆయన ఇంకెవడక్కర్లేదు ఆయనకు పరలోకాన్ని. ప్రభుత్వాలు కూడా 10th ఫెయిల్ అయినాడు కదా, వాడిని ఐఏఎస్గా చేయట్లేదు, వాళ్ళు చాలా స్టాండర్డ్గానే తీసుకుంటున్నారు. ఇక టెర్రరిస్ట్ గ్రూపుల్లో ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నారండి, తమ ప్రాణాలని పేల్చుకునే వాళ్ళని తీసుకుంటున్నారు. ఎటొచ్చి మనం చూస్ చేసుకుంటున్నాం చూడండి. పెళ్లి విషయంలో ఎట్లా జరిగింది అందరికీ తెలుసు, అది ఇక నేను చెప్పాను దానికి. ఇక రెండోది రాజకీయ నాయకుల్ని అట్లే అనుకుంటున్నాం, మనం అన్నీ అలాగే అనుకుంటున్నామండి. కనుక ఇక్కడ దేవుడు అన్నాడు, నేను దావీదు సింహాసనం అని దేవుడు ఒకటి స్థాపించడానికి ఇష్టపడ్డాడు ఈ భూమి మీద కదా. ఆయన థ్రోన్ ఆఫ్ డేవిడ్ అన్నాడు ఆయన. మరి దావీదు సింహాసనం ఎట్లుండాలి, దావీదు ఆ సింహాసనం మీదకి ఎక్కేవాడు ఎట్లుండాలి? బైబుల్ చెప్తుందండి. తను గొల్యాతును చంపిన తర్వాత కొన్ని ఏండ్లు, ఒక దశకం 10 ఏండ్లకు పైన 13 years అతడు అగ్నిలో పరీక్షింపబడ్డాడు. ఈ సిక్లగ్ ఈజ్ ద ఫైనల్ యాషెస్, బూడిద మిగిలింది, ఏమీ మిగలలేదు దావీదికి. బూడిద ఇంకేమీ లేదు. భార్య తీసుకెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇక బతుకు ఎందుకని చెప్పి ఆయనతో వెంబడించిన వాళ్ళు ఏమైపోయారండి, విరక్తి కలిగి దావీదుని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. మరి అప్పుడు దావీదు ఏం చేశాడు? ఈరోజు రెండో పాయింట్ మనది అదే. దావీదు అవన్నీ యాక్సెప్ట్ చేశాడండి. యాక్సెప్ట్ చేసి తన లైఫ్లో ఎన్నో కష్టాలు, అబ్రహాం లాగానే యోబు లాగానే అన్ని కష్టాలను యాక్సెప్ట్ చేశాడండి. ఎంత పరిస్థితులు గడ్డుగున్నా యాక్సెప్ట్ చేశాడు. దేవుని వదిలిపెట్టలేదు దావీదు అబ్రహాం వాళ్ళలాగానే. కానీ అబ్రహాం వాళ్ళ జీవితాల్లో కంటే ఇక్కడ క్లారిటీ ఉందండి. రెండోది చెప్తున్నాను, దావీదు యాక్సెప్ట్ చేయడమే కాదు, రెండోది హోప్ కలిగి ఉన్నాడు. అది నేను చదివి నేను ఈరోజు మెసేజ్ ముగిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 30వ అధ్యాయంలో వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపుదామనుకున్నప్పుడు 6వ వచనంలో వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఎట్ట తెచ్చుకున్నాడు ధైర్యం? 42వ కీర్తన తీయండి.
42వ కీర్తన. 42వ కీర్తనలో దావీదు అతని యొక్క బాధ ఏ రీతిగా ఉందంటే ఆయన రాశాడండి కీర్తన. దాని మీద కొరహు కుమారుల కీర్తన అని ఉంటుంది. అది నేను కూడా కొంచెం సెర్చ్ చేశాను, కానీ అది కొరహు కుమార్తెల కీర్తన అయ్యి ఉండొచ్చు, అయ్యకపోవచ్చు, కానీ భావం మాత్రం ఒకటే. ఆయన చెప్తున్నాడు ఆ యొక్క 5వ వచనంలో, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నీవు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతిస్తాను. నా భార్య నా పిల్లలు వెళ్ళిపోయినా, నేను సంపాదించుకున్నది కొద్దో గొప్ప బూడిదలోకి అయిపోయినా, నా రాజు శత్రువు నన్ను సౌలు నన్ను వ్యతిరేకిస్తున్నా, నా సర్వము నాశనం అయిపోయినా, ఇంకా నేను మాత్రము దేవుని యొద్ద నిరీక్షిస్తానని చెప్పి అంటాడు. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అవి 3 అనుభవాలు. అవి నేను ఎప్పుడని చెప్తాను. 11వ వచనం వచ్చే వరకు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని చెప్పి ఉరి పెట్టుకోలేదు, దేవుని వదిలిపెట్టలేదు, భ్రష్టుడు కాలేదు అతడు. లేకపోతే పొయ్యి ఆ యొక్క ఇంకేదైనా ఒక పాడు పని చేయలేదు, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతిస్తాను. ఇంకను అంటే ఏంటంటే మీనింగ్, ఈ స్థితిలో బూడిదలో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అది ఆయనకు తెలుసు, నాకు తెలియదు, నేనే తప్పు చేయలేదని చెప్పి 1 సమూయేలు గ్రంథం మీరు 30వ అధ్యాయంలో ఇంటికి పోయినాక చూసుకోండి. లేచి నేను ఇంకనూ దేవుని స్తుతిస్తానని ఏడ్చుంటాడు. ఎంతోసేపు ఏడ్చి కీర్తనలు రాశాడండి. రాసి ఇక దేవాలయంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ అబ్యాతార్ అనే ఒక యాజకుడు ఉన్నాడు, ప్రీస్ట్ ఉన్నాడు. అతన్ని అడిగాడు, కొంచెం నేను ప్రార్థన చేసుకోవాలని. నేను ప్రార్థన చేసుకున్నాను. సరే ప్రార్థన చేసుకోమన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా చర్చిలో మరి మిస్సెస్ సువార్త, తర్వాత మిస్సెస్ విజయ నిర్మల గారు ఈ మధ్య, అంతకుముందు ఎప్పుడు చర్చి తాళాలు అడుగుతారు, వచ్చి ఇక్కడ 3 డేస్ ప్రేయర్ చేసుకుంటారండి. కనుక మరి చేసుకోవాలి కూడా. దేవాలయం ఎందుకు ఇచ్చారు? ఇది కమిటీని అడగాలి, కమిటీ వాళ్ళు ఇస్తేనే దేవాలయం కాదు. ఇది కమిటీ ఏం లేదు, ఈ చర్చిలో కమిటీలు ఉండవు. ఈ చర్చ్ అందరిది. ఇది కనుక దీంట్లో ఉండే ప్రతిది కూడా ఇట్ బిలాంగ్స్ టు ఆల్, అందరికీ చెందింది. దీంట్లో ఏది కావాలన్నా మీ ఇంటికి కూడా తీసుకెళ్ళి వాడుకోవచ్చు. కనుక ఇల్లుని దేవుడు చర్చిని ఏం వేరు చేయలేదు. అసలు మన ఇల్లే చర్చ్గా పెట్టాడు దేవుడు. అది మనం ఈరోజు మార్చేసాం. ఈ యొక్క డినామినేషనల్ చర్చెస్తో మత సంబంధమైన రిలీజియస్ చర్చెస్ అట్లా డివైడ్ చేసేసినాయి తప్ప, ఈ కార్పెట్లన్నీ మీరు ఇంటికి తీసుకెళ్ళి వాడుకొని తెచ్చి మళ్ళీ ఉతికిస్తే సరిపోద్ది, అంతే. వాడుకు చర్చివి, అమ్మో ఈ చర్చివి పవిత్రమైన ఆ దిక్కుమాలిన స్థితిలోంచి మనం బయటకు వచ్చామండి. ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాల్లో అక్కడ ఒక జాలి పెడుతున్నారండి కదా, పైకి ఎక్కి రాకూడదు కదా. చూసారా ఈ సంఘాలు? ఇక నేను నోరు పెడితే ఈరోజు సిఎస్ సంఘమైనా, మెథడిస్ట్ సంఘాలైనా, కొన్ని సంఘాలలో ఇది పవిత్ర స్థలము, మీరు ఇక్కడ పైకి ఎక్కకూడదు అని చెప్తున్నారండి. అసలు ఈరోజు భూమి మీద పవిత్ర స్థలము యెరూషలేము దేవుడు తీసేసిన ఇంకెక్కడుందండి పరిశుద్ధం? అది మళ్ళీ ఆయన రాకడలో చేస్తా అన్నాడు. యెరూషలేమును అన్యులు తొక్కి ఈరోజు డోమ్ ఆఫ్ రాక్ అని ఒక ముస్లిమ్స్ మందిరం కట్టినారు. ఆడ వాళ్ళది ఉందండి మసీద్. ఇంకా దేవుడికి ఎక్కడుంది అసలు? దేవుడి ఇక్కడ ప్రపంచంలో ఇంక ఏది లేదు పరిశుద్ధ స్థలము. నాకు మీ హృదయం పరిశుద్ధంగా పెట్టుకోమంటున్నాడు తప్ప, స్నానం చేసి షాంపూలు పెట్టుకొని బట్టలు వేసుకొని పరిశుద్ధం కాదు మనము. ఆ తర్వాత ఈ దేవాలయాలలో ఈ స్థలాన్ని కొబ్బరికాయలు కొట్టో పాలు పోసో ఇది పవిత్ర స్థలం అంటానికి ఏమీ లేదు ఇది కదా. దేవుడు చెప్తున్నాడు, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ యొక్క దేవాలయములో కదా. ఇది పరిశుద్ధ స్థలమో అది పరిశుద్ధ స్థలం కాదని దేవుడు ఏమీ చెప్పలేదండి. మనము టెంపుల్ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో ఈ దేవాలయాల కొరకు ఆయన రక్తం పెట్టలేదు, ఈ సిమెంట్ గోడలు కాంక్రీట్ కొరకు ఆయన రక్తం పెట్టలేదండి కదా. మనము ఎవరి కొరకు పెట్టాడు దేవుడు? యేసు ప్రభు. మీరు ఎవరైనా పిల్లలు ఆ యొక్క హాస్పిటల్లో పడ్డారు, హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ట్రీట్మెంట్ జరుగుతుంటే మీ పేరెంట్స్ వచ్చి దేనికి డబ్బులు కడతారండి? దేనికి కడతారు డబ్బులు? ట్రీట్మెంట్కి డబ్బులు కడతారు. అంతేగాని లోపలికి వచ్చి ఏందిడ ఫ్యాన్ లేదు, ఒక ఫ్యాన్ వేయించుకోండి అంటారా? హాస్పిటల్కి వెళ్ళి పెట్టరండి. ఎవరి డబ్బులు వాళ్ళ పిల్లల్ని బతికించుకోవటానికి డబ్బులు పెడతారు. ఆ డబ్బులు ఎలాంటివి? మంగళసూత్రమైన పెట్టి తాకట్టు పెట్టి పిల్లలను బతికించుకొని బయటికి తీసుకొచ్చుకుంటారు హాస్పిటల్ నుంచి. ఆ హాస్పిటల్ ఎవడు ఏం పెట్టుకుంటే నాకెందుకు, నా మరి ఈ మాత్రం మనం ఎందుకు ఆలోచించట్లేదు? యేసుక్రీస్తు వచ్చి లోకాల్లో మందిరాల కొరక, ఆలయాల కొరక వచ్చింది. ఆయన బూడిదే మట్టి ఒక్క బాంబు వేస్తే పోతాయి ఇవన్నీ. దేవుడు అంటున్నాడు మన కొరకు వచ్చాడు కనుక మనం ఆయన ఆలయాలు అయి ఉన్నప్పుడు ఇంకిక్కడేం పవిత్ర స్థలం ఉంది?
ఇదేమో అపవిత్రం, ఈడొక్కడో కాలు పెట్టు, ఇది పులిపెట్టు, అది ఇది ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది. అందు గురించే పశువుల పాకలో పుట్టాడు ఆయన. చెప్పలు కొడదామా? ఇంకంతకంటే ఏం తెలివి కావాలండి? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన పెద్ద రాజభవనంలో కదా, భటులందరూ నిలబడేటుండగా రజానంగా ఇట్లా అని చెప్పి భటులు పక్కకు తీస్తే లోపలికి జ్ఞానులు వెళ్ళి అక్కడ ఒక ముత్యాల పల్లకిలో, ఆ తర్వాత వజ్రాల తొట్టిలో యేసుప్రభు బాలయేసు ఊగుతూ ఉన్నాడా? ఎక్కడ పుట్టాడు ఆయన? పశువులు. చెప్తున్నాడు, నాకే పవిత్ర స్థలం లేదు. మీ హృదయాలు, మీ మనస్సులు పవిత్రంగా ఉంచుకోండి. వీటికి కడుక్కుంటే పరిశుద్ధ, కడుక్కోకపోతే మురికైపోతాయి. అంతేకాదు, మనం వదిలిపెట్టండి, దుమ్ము పట్టిపోదంత. దేవుడు చెప్తున్నాడు, దావీదు ప్రార్థనకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు అబ్యాతారు అబ్జెక్ట్ చేసి ఉండాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది అది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవడు పడితే అక్కడికి వెళ్ళకూడదు, ముందుకి సస్తారు. అప్పుడు అంత రిస్ట్రిక్షన్ ఉంది కదా. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పోతే ఏమవుతామో అంటది కదా, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. అది ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ పవర్ ఉంటుంది, పీకితే పోతాం కదా. ఎవరు పోరు కదండి, ఎవరు పోరు. కనుక మన రాత్రి ఫ్యాన్లు చెక్ చేస్తున్నాము. ఆ తర్వాత తమ్ముడు సతీష్ చూసి ఇట్లా అంటే అంటున్నాడు. ఇట్లా అసలు నేను సతీష్ తర్వాత తమ్ముడు బస్వ పెడతా ఉన్నాం. ఇట్లా అంతా టోనీ కూడా ఉన్నాడు, జోయల్ కూడా ఉన్నాడు. ఇట్లా పెడితే కొంతమంది కాదు, అట్లా పెడుతుంటే చాలు ఇట్లా అంటుంటారు. సరే, అవి భయాలు ఉంటాయి కానీ ఇక్కడ అట్లా ఏమి లేదండి. ఇది కరెంటు పవర్ ఏమి ఉండదు. అది పాత నిబంధనలో అటు ముందుకు వెళ్ళకూడదు వాళ్ళు. అది అప్పుడు రిస్ట్రిక్షన్ ఉంది కనుక. ఇప్పుడు మనం పార్లమెంట్ దగ్గరికి, అసెంబ్లీలోకి రానియరు ఎవరిని పడితే. అట్లా ఈరోజు దేవాలయంలో ఏమీ లేదు. కానీ ఉన్న కాలంలోనే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమయాలు 30 అధ్యాయంలో ఆ యొక్క దావీదు అడిగాడు, నేను ప్రార్థన చేసుకో అన్నాడు. ఇప్పుడు మన చర్చిలో కూడా చాలామంది అడుగుతారు, తాళం ఇస్తాము కదా, ఎందుకు దీనికి రెంట్ ఎంత కడుతున్నాం? 40,000 రెంట్ కట్టి ఏం చేయాలి కదా, నేను వచ్చి ఒక్కడిని కూర్చొని వెళ్ళిపోవాలా? కాదండి, ఎవరైనా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. కనుక దయచేసి మీరు ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. మీరు బర్త్డే చేసుకోండి, ఏదైనా చేసుకోండి దీంట్లో. కానీ కొన్ని ఆచారాలు మాత్రం కొబ్బరికాయలు తీసుకురాకుంటే చాలా, అంతే. లోపలికి ఏదైనా చేసుకోవచ్చు. మీరు దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసుకో. అలాగున్న దావీదు ప్రార్థనకు అడిగితే ఎవరైనా ఇస్తారండి. కానీ దావీదు తర్వాత ఏమడిగాడు తెలుసా? కొంచెం లోపడున్న ఏఫోద్ తీసుకొని రా అన్నాడండి. ఏఫోద్ అది యాజకుడు వేసుకుంటాడు కదా. ఈరోజు డ్రైవరు కదా ఏం వేసుకుంటాడు? ఒక కదా, ఆ యొక్క డాక్టర్స్ కోట్ వేసుకుంటారు, వంట చేసేవాళ్ళు చెఫ్స్ అప్రాన్ వేసుకుంటారు. మనకు అందరికీ తెలుసు. అలాగనే దావీదు కాలంలో మందిరం ఉంది, యాజకుడు యాజక వస్త్రాలు వేసుకుంటాడు. దాంట్లో ఏఫోద్ ఇక్కడ కప్పు. ఆ ఏఫోదుని అడిగాడండి. అప్పుడు దావీదుని ఏమనాలి? అభ్యాతారు, దావీదు నువ్వు టూ మచ్ చేయదు, వచ్చి ప్రార్థన చేసుకొని పో. కానీ అది అడిగితే ఎట్లా అనలేదండి. ఎందుకో తెలుసా? దావీదు అప్పటికే ఉన్న దుఃఖము, బాధ, దావీదుకున్న ఆ స్థితికి అభ్యాతారు అబ్జెక్షన్ చెప్పకుండా ఏం చేశాడు తెలుసా? పోయి ఆ యాజకుడిది అది ఇచ్చాడండి, ఏఫోద్ ఇచ్చాడు. అది ఏఫోద్ తీసుకొని అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ ఏఫోద్ అంటే అది చెస్ట్ కప్పుకునేది. ఆనాడు యేసుక్రీస్తు రాకముందు మనం యువతల దేవుడికి అవతల మనం ఉన్నాం కనుక అది డేంజరస్. యేసుప్రభు వచ్చి తన శరీరం ద్వారా ఆ ఏఫోదును మనకిచ్చాడు కనుక ఈరోజు డైరెక్ట్ వెళ్తున్నాం, లేకుంటే మనకు కూడా వీలు పడదు. కానీ పాత నిబంధనలో గొర్రెల మేకల రక్తం చిందిస్తున్నప్పుడు ఏఫోదు ఉండాలి, లేదంటే మనిషి బూడిదైపోతాడు. కనుక ఆ ఏఫోదు తీసుకొని దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా, నా సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు, నాకేం బాధ లేదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ నాకు ఒకవైపు ఏముంది తెలుసా? నిరీక్షణ ఉంది, హోప్ ఉంది. నేను వెళ్ళి నువ్వు నాకు తోడుగా వస్తావా? దేవుడు వెంటనే జవాబిచ్చాడండి, ఇచ్చేం చేశాడు? ఎల్లు వాళ్ళను తరిమితే ఒక 2 రోజుల్లో పట్టుకుంటావు, నీ సమస్తాన్ని దక్కించుకుంటావు అన్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు. ఒక ఐగుప్తుని పట్టుకున్నాడు, వాడికి ఆహారం పెట్టాడు, వాడు దారి చూపించాడు. పోయి అమాలేకీలందరినీ హతం చేసి విస్తారమైన దోపుడు సొమ్ముతో పాటు తన భార్యల్ని, పిల్లల్ని అందరినీ వెనక్కి తెచ్చుకున్నాడండి. లాస్ట్ అనుభవం మీరు జస్ట్ మొదటి సమయంలో 38th చాప్టర్ తీస్తే దేవుడు దావీదుకి సమస్తాన్ని ఇచ్చాడు. అదే చాప్టర్లో దావీదుని చంపాలనుకున్న సౌల్ని 3 కుమారులను దేవుడు చంపేశాడు. కనుక తర్వాత వెంటనే నెక్స్ట్ చాప్టర్లో దావీదు సింహాసనం ఎక్కాడు. చెప్పండి కొడదామా? ఇది దాదాపుగా ప్రతి సినిమాలో లాస్ట్కి హీరో ఏం చేస్తాడు? విలన్ని దంచేస్తాడు. కనుక విలన్ దంచేయగానే అక్కడి నుంచి హీరోయిన్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని. నేనేం చెప్పనక్కర్లేదండి, మీకు చెప్పాలా కదా. సేమ్ అంటే నేను అట్లా కథతో పోలుస్తున్నాను. నేను బైబిల్ అంతా అట్నే చదువుకుంటాను నేను కూడా. కనుక ఏ బాలీవుడ్ హాలీవుడ్ స్టోరీలు పనికిరావండి. 1 శామ్యూయల్ లాస్ట్లో దేవుడు
బూడిదలోకి తీసుకెళ్ళి పరీక్షించాడు. కానీ ఆయన హోప్ వదిలిపెట్టలేదు. తీసుకెళ్ళి నెక్స్ట్ చాప్టర్, మనకు చాప్టర్లు ఇప్పుడు డివైడ్ చేశారు, అది కంటిన్యూషన్, అది బుక్కులో వెళ్ళి తర్వాత డివైడ్ చేశారు. వెళ్ళాడండి, సింహాసనానికి వెళ్ళిపోయాడు. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవ బ్రతుకుల్లో ఎందుకు దీవెన ఆశీర్వాదం లేదంటే యాక్సెప్టెన్సు చాలామంది ఉన్నారు, కొంతమంది అయితే అది కూడా లేదు. హోప్ లేదండి. అంగీకారము, ఆశ, ఈ మెసేజ్ పేరు గుర్తుపెట్టుకోండి. నువ్వు అంగీకరించాలి. దేవుడు నీ జీవితంలో ఏది ఇచ్చినా అంగీకరించాలి. చాలామంది అంగీకరించట్లేదు. దానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటి తెలుసా? పిల్లలు కడుపులో ఆడపిల్లనని తెలిస్తే ఎంతమంది అంగీకరిస్తున్నారండి? ఈరోజు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. భ్రూణ హత్యలు ప్రపంచంలో లేదా? ఇది మీకు క్లియర్గా అర్థం కాబట్టి చెప్తున్నాను నేను. మన లైఫ్లో దేవుడు ఇచ్చింది ఏది యాక్సెప్ట్ చేయమండి దాదాపుగా. దేవుడు అంటే నేనెట్లా దీవిస్తాను? నేను బైబిల్ ఎత్తుకొని చూసుకో. అబ్రహాం బతుకు, అతను 75 ఏళ్లకు పిల్లలు లేనివాడుగా ఉంటే యాక్సెప్ట్ చేశాడు. 25 ఏళ్ళు నేను పిల్లలు లేకపోతే యాక్సెప్ట్ చేశాడు. కరువును యాక్సెప్ట్ చేశాడు. భార్యను ఎత్తుకోకపోతే యాక్సెప్ట్ చేశాడు. నేను ఇవ్వలేదు అబ్రహాముకు. ఈరోజు భూమి మీద ఉన్న విశ్వాసాలంతా ఆయన పిల్లలే కాదా? నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. తర్వాత అతను 25 ఏళ్ళు యాక్సెప్ట్ చేసినాక, లేకపోతే బతుకంతా అన్నీ దేవుడు ఇచ్చిన యాక్సెప్ట్. అతడు ఒకటి కలిగి ఉన్నాడు. అది రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాటలు 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. రోమాపత్రిక తీయండి. ఈరోజు మన లైఫ్లో ఎందుకు గాడ్, ఆయన ఏ సంవత్సరాలు ఎన్ని వచ్చినా, నువ్వు ఏది యాక్సెప్ట్ చేసినా కానీ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏది పెట్టాడో దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము కొన్ని మాటలు నేను చదువుతాను, చూడండి. దయచేసి ఆ మాటలు దేవుని యొక్క వాక్యములో మీరు వినాలని కోరుతున్నాను. 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట, రోమా 4:17, రోమన్స్ 4:17, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతని మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని ఒక్క బిడ్డ లేనప్పుడు అతను అలాగున వాగ్దానం తీసుకొని హోప్ కలిగి ఏం చేశాడు తెలుసా అండి? నీ సంతానం ఇలాగుంటుందని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అవునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, దావీదుకి సిక్లగులో బూడిదలో ఉన్నప్పుడు ఏం ఆధారం ఉంటుందండి? యోబుకి సమస్తం పోయినాక ఏం ఆధారం ఉంటుంది? అయినా వాళ్లకు అంగీకరించారు కనుక నిరీక్షణ ఉంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును, శారా గర్భము 90 ఏళ్ల స్త్రీ గర్భం ఎట్లుంటుందంటే మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అతని వెండిని బట్టి, అతని యొక్క ఆ యొక్క పశువులను బట్టి కాదు. ఒకటే మాట నేను కలిపి చదువుతున్నాను అక్కడ. అతని యొక్క వెండి బంగారాలు, అతనికి ఉన్న సమస్తాన్ని దేని బట్టి కాక అతడు దేవుని అందుంచిన విశ్వాసాన్ని బట్టి అది అతనికి నీతిగా ఎంచబడేను. కంక్లూడ్ చేసేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, రాసేస్తున్నాడు స్పీడ్గా, రాపిచ్చేస్తున్నాడు. కనుక మన జీవితంలో యాక్సెప్టెన్సు ఈరోజు ఎవ్వరికీ లేదండి. ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాను నేను. కడుపులో ఆడపిల్ల అని తెలియంగానే భ్రూణ హత్య చేస్తున్నారు. అక్కడి నుంచి నీ లైఫ్లో కదా, నేను పొట్టిగున్నాను, నేను పెద్దగున్నాను, నేను పొడుగున్నాను, నేను తెలగలేను, ఏదైనా సరే దేవుడు సృష్టించినట్టు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే, నీ పరిస్థితిని ఈరోజు ఏదుందో అది యాక్సెప్ట్ చేయకపోతే నీ లైఫ్లో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే నీకు నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణతో నువ్వు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆశీర్వాదమైన వ్యక్తిగా తయారవుతావు. నేను చెప్తున్నానండి. ఒక పిల్లోడు, ఆ పిల్లోడు పేరు అహ్మద్ అండి. అహ్మద్ అనే పిల్లోడు, ఆ యొక్క నాన్న వాళ్ళంతా అలెప్పో అనే ఒక నగరంలో ఉండేవాళ్ళండి, ఒక సిటీలో. ఆ దాంట్లో ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుందని వాళ్లకు భయం వేసింది. జరిగితే యుద్ధం జరుగుతుందంటే ఏం చేయాలి? అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసేయాలి, ఖాళీ అయిపోవాలి. అలాగున ఖాళీ చేసేసి వాళ్ళ తాత ఇల్లు, లేకుంటే ఆ బాబులే వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది అని. యుద్ధం జరిగితే ఏముందండి? బాంబులు పడుతుండే. మనం కొంచెం వర్షం పడ్డది అనుకోండి కదండి, చాలామందికి లోకంలో కదా, కొంతమందికి ముఖ్యంగా మేకప్ రాణులకు వర్షం పడుతుంది అంతే. ఎందుకంటే మేకప్ పోతుంది కదా, రంగు పోతుంది. కానీ చిన్న వర్షమే పడకూడదండి కదా. ఎండ వస్తుంది, ఎక్కువ వస్తుంది, పెట్టండి ఏం పెడతారు? పూసుకున్నది కదా. కొంతమంది టూ మచ్ బ్యూటీ కాన్షియస్ అండి కదా, ప్రతి దానికి కూడా. కొంతమంది అయితే ఇట్లా పెడతారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఇట్లా నలగొద్దు అనమాట, ఇట్లా టిక్కువ పెట్టుకుంటారు. సరే మంచిదేనండి, వాళ్ళకున్న ఆ సోకు శరీరం మీద అదంతా బాగుంది. కొంతమంది అయితే ఇట్లా
కరెక్ట్గా ఉండాలండి కదా, 10 సార్లు సెట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ముసుగు సరిగ్గా వేసుకోరు, నా మోకాళ్ళు వెనక వంగరు కదా, వదిలిపెట్టారు. సో ఒక బాంబులు పడుతున్నాయంటే ఏం చేస్తామండి, చిన్న వర్షం ఎండకే ఈరోజు మనుషులు సతమతం. అక్కడ బాంబులు పడుతూ ఉంటాయి. ఆ తండ్రి ఏం చేశాడంటే తన పిల్లల్ని తీసుకొని, 4 పిల్లలండి తీసుకొని వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళాడు. అంటే వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేస్కి. అక్కడ కూడా సరిగ్గా లేదు. అక్కడ నుంచి ఇంకా అని శరణార్థుల శిబిరాలు అంటారండి, కాందీశీకులు అంటారు. అన్ని దేశాల్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళను ఒక దగ్గర ప్రభుత్వాలు ఇచ్చే స్థలాన్ని కాందీశీకులు ఉండే స్థలం అంటారు. సో కనుక అలాగున వాళ్ళు వచ్చి రెఫ్యూజీస్ అంటారు, అక్కడ ఉన్నారు. దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే అక్కడైనా సరే తప్పించుకోవచ్చని, ఎందుకంటే కాందీశీకులు శరణార్థులు ఉన్న దగ్గర ఎవడు బాంబులు వెయ్యరు, ఎంత యుద్ధం చేస్తున్నా పాపం దయదలిచి వదిలిపెడతారని అక్కడ పోయి దాక్కున్నారు. కానీ అక్కడ వాళ్ళని కూడా విధి అంటారు కదా, అది వెంటాడినట్టుగానే ఆ కాందీశీకులు ఉన్న స్థలంలో కూడా వారు జరిగింది. వచ్చి బాంబులు పడ్డాయి. బాంబులు పడ్డాక చల్లా చెదరైపోతుంటారండి బాంబులు పడుతుంటే. కనుక లాఠీచార్జ్ చేస్తే ఎట్లా పారిపోతారో దానికంటే 1000 రెట్లు బాంబులు పడుతుంటే ఆందోళన, ఏం చేయాలో తెలియదు. అలాగున తప్పించుకోవడానికి చూశారు. కొంతసేపు అయినాక బాంబుల వర్షం ఆగిపోయింది. అయిపోయిన తర్వాత ఈ తండ్రి, నేను చెప్పాను అహ్మద్ అనే తండ్రి, ఆయన చూసినప్పుడు ఆయన 3 పిల్లలు చచ్చిపోయారండి బాంబుల్లో. 3 పిల్లలు దాడిలో. ఎంత బతుకు! ఒకే రోజు కొన్ని గంటల సమయంలో బాంబులు పడుతుంటే 3 పిల్లలు చచ్చిపోయారు. ఆ 3 పిల్లల శవాలు అట్లున్నాయి. ఏడుస్తున్నాడు. ఈ 4 ఇంకో పిల్లోడు కూడా ఉన్నాడు. ఆ పిల్లోడు ఎక్కడున్నాడా, బతికున్నాడా అని చూస్తే ఒక దగ్గర రక్తపు మడుగులో పడి ఉన్నాడండి ఆ చిన్నపిల్లోడు. పరిగెత్తాడు తండ్రి. 3 పిల్లలు చచ్చిపోయిన వాళ్ళనైతే బతికించుకోలేడు కనుక ఆ చిన్నపిల్లోడిని అయితే బతికించుకోవచ్చని పోయి ఆ రక్తపు మడుగులోంచి లేపి అతన్ని తీసుకొని పోయి, మళ్ళీ అక్కడ ఉన్న వైద్య సహాయం ఎంత ఉందో తీసుకొని పోయి అతన్ని తీసుకొని పోతుంటే ఏం జరిగిందంటే, ఆ పిల్లోడిని ఇచ్చేసినప్పుడు ఈ ఈడి వరకు చేతులు తెగిపోయినాయండి బాంబుకి. కరెక్ట్గా మోచేతి నుంచి కిందికి చేతులు తెగిపోయినాయి. చేతులు తెగిపోతే అక్కడ ఏం చేయాలి, చేతులు పోయినాయి కదా అని వదిలేస్తాడా? కాదు. ఆల్రెడీ చనిపోయిన 3 కొడుకులు, బతికున్న కొడుకు చేతులు లేకపోయినా పర్లేదు, వెంటనే ఎత్తుకున్నాడు, తీసుకెళ్ళాడు, మెడికేషన్ చేయించాడు. ఆ చేతులు తర్వాత ఆ యొక్క ట్రీట్మెంట్ చేశారు. కానీ మొండి చేతులోడు అయిపోయాడు ఇక్కడ వరకు. అలాంటి ఆ చిన్న పిల్లోడు అలాగున్నప్పుడు వాళ్ళ నాన్న ఎంతో దుఃఖంతో, నా 3 కొడుకులను కోల్పోయాను బిడ్డల్ని, వీడొక్కడు మిగిలాడు, వీడు చేతులు లేకుండా అయిపోయాడు. 7 ఏళ్ళోడండి వాడు చిన్నోడు. వాడిని చూచి ఏడ్చి ఇట్లుంటే కాదని చెప్పాను. ఏం చేశాడంటే ఒక ఎన్జిఓని స్థాపించాడు. కనుక ఆ యొక్క మరి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, అవి చేశాడు. చారిటీ దీన్ని ఓపెన్ చేశాడు. చేసి నాలాగా పిల్లల్ని కోల్పోయి బాధపడుతున్న వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి అలాగున సహాయం చేయడానికి తన కొడుకుకి చాలా ఆ యొక్క స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపాడండి. ఏం కాదు నాన్న, చేతులు లేకపోయినా బతకచ్చు అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లోడు అలాగున్న తర్వాత ఆ చేతులు లేకుండానే అండి చదువు నేర్చుకొని ఏం చేశాడంటే ఒకరోజు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ వరకే ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. ఏమని లెటర్ రాశాడంటే, ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద దేశము, చాలా ఆ దేశపు అధికారికి లేకపోతే ప్రెసిడెంట్కి రాశాడు. అయ్యా మిస్టర్ ఒబామా, ఇదిగో నా యుద్ధం జరిగి ఇలాగున నా చేతులు కోల్పోయాను, మరి నువ్వేమైనా హెల్ప్ చెయ్యి, నాలాగా ఎంతోమంది ఇలాగునున్నారు, నువ్వు ఏదైనా హెల్ప్ చెయ్యాలంటే. అది వైట్ హౌస్లో ఒబామాకు వచ్చిందండి లెటర్. ఆ లెటర్ చదివాడు. ఎవరు ఏంటి అని దాన్ని చూపిస్తే, సిరియాలో అలెప్పో అనే ఒక నగరంలో ఉండే ఒక తండ్రి తన 3 కొడుకులను కోల్పోతే ఇంకొక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి చేతులు పైన అని చెప్పి వెంటనే ఒబామా తన పెన్ తీసుకొని రిప్లై ఇవ్వండి, ఆ పిల్లోడిని అమెరికాలో మ్యాసచ్యూసెట్స్ అనే ఒక స్టేట్ ఉంది, అక్కడ ప్రాంతం ఉంది, అక్కడ కృత్రిమ చేతులు పెడతారు కనుక అబ్బాయిని ఇమ్మీడియట్గా పిలిపించండి, మొత్తం ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి. టెర్రరిజము ఎట్లా లోకాన్ని నాశనం చేస్తుంది, ఉగ్రవాదం అయినా సరే వాళ్ళకు ఎంత హోప్ ఉంది, నాకు లెటర్ రాశారని ఆ పిల్లోడిని అమెరికాకు తీసుకొచ్చేసారు. ఇప్పుడు తీసుకొచ్చేసేసి ఆ చేతులు అమర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఒబామా చూసి ఏం చేశాడంటే ఆ పిల్లోడిని ఇంటర్వ్యూ చేశారు. నువ్వు చేతులు అమరిస్తే ఏం చేస్తావు అంటే చెప్పాడు, నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను, నేను డాక్టర్ని అవుతాను, ఆ తర్వాత అనేకులకు ఇలాగూ నా చేతులు పోతే నేను సహాయం చేస్తానని చెప్తున్నాడండి. నాకు ఈ యొక్క న్యూస్ నేను చూసినాక చూడండి, ఆశ ముఖ్యం. ఈ అబ్బాయి పేరు ఆ యొక్క అహ్మద్ అఖ్లక్ అనే ఇతడు ఒక ముస్లిం కంట్రీలో, సిరియా దేశంలో 2 చేతులు పోయినాయి. కానీ 2 చేతులు పోయినాయి. వాళ్ళ నాన్నకు 3 పిల్లలు చచ్చిపోయారు. బ్రతుకు భయంకరమైన భారము. ఆ బతికినా కానీ అది ఏమీ. కానీ మరి ఆ యొక్క వాళ్ళ ఫ్యామిలీలో ఏముంది అంటే అబ్బాయిలో
హోప్ ఉందండి, నిరీక్షణ ఉంది. ఈరోజు ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు, వారిని యాక్సెప్ట్ చేశారు. వారిని వాళ్ళు ఏమి ఆపలేరు. వాళ్ళు సిరియా టెర్రరిస్టులను ఎవడు ఆపుతాడు? అమెరికా వల్ల కావట్లేదు ఆపడం. ఈ చిన్న పిల్లోడు వాళ్ళ నానేం ఆపుతాడండి? ఆ దేశంలో యుద్ధము తన్నుకొని వస్తున్నారు వాళ్ళు. అలాంటి భయంకరమైన వారిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత చేతులు పోయినా యాక్సెప్ట్ చేశారు. కానీ అక్కడితో ఉండలేదు. హోప్ ఉండాలి మనకి. నన్ను దేవుడు బాగు చేస్తాడని ఒక చిన్న లెటర్ రాశాడు ఒబామాకి. ఈరోజు ప్రపంచంలో ఇతని గురించి మరి తెలియని వాళ్ళు లేరు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మన బతుకుల్లో ఫస్ట్ యాక్సెప్టెన్స్ లేదు. ఒక చిన్న కష్టాన్ని కూడా యాక్సెప్ట్ చేయరండి తెలుసా? బ్రతుకులో ఏ కష్టం రావద్దు, ఏ బాధ రావద్దు. ఇంకా అక్కడి నుంచి మన కదా సామాజిక స్థితిని యాక్సెప్ట్ చేయరు చాలామంది. వాళ్ళ కులాన్ని యాక్సెప్ట్ చేయరు, కులాన్ని దాచి పెడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏది ఉందో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు, నాది ఇంతే అని. ఆ తర్వాత ఇక రకరకాలుగా కదా నా లైఫ్లో కదా ఇదని యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అడుగుతాడు కదా. ఎలుక ఇంతే ఉంటుంది, ఏనుగు ఇంత ఉంటుంది కదా. ఎలుకలాగానే ఉండాలి, ఏనుగులాగానే ఉండాలి. చిన్న ద్రాక్షావల్లి అది తీగతోటే ఉంటుంది తప్ప తాడి చెట్టు మర్రి చెట్టు పెరిగినట్టు పెరగదు. పెరుగుతుందా? అది పెరగదు. దేవుడు అంటాడు నేను అది మర్రి చెట్టు లాగా ఉండాలి, ద్రాక్ష చెట్టు. యాక్సెప్టెన్స్ లేనందుకు క్రైస్తవుల బతుకుల్లో కూడా ఆశీర్వాదం ఉండదండి. నువ్వు ఈ సంవత్సరమైనా తెలుసుకో, ఎక్కడ సిరియాలో, ఎక్కడ అలెప్పోలో, ఎక్కడ కాందీషికుల మధ్యలో గంజి తిండి తింటూ బతుకుతున్న ఈ పిల్లోడు ఈరోజు అమెరికా వీధుల్లో మొత్తం మ్యాస్టేట్స్ అనే ఆ యొక్క స్టేట్లో ఈ పిల్లోడు పేరు చెప్తారండి అమెరికాలో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఇంకెక్కువ హోర్డింగ్స్ పెడతారు. ఎంత హోప్ ఉంది ఆ పిల్లోడికి. నాకు చేతులతో నేను బండి డ్రైవింగ్ చేస్తానన్నాడు తప్ప చేతులు పోయినాయి అని చెప్పి వాళ్ళ నాన్న ఆ చేతులు పోయినాయి పిల్లోడు అలాగనే కూర్చోలేను. మన లైఫ్లో బైబిల్ చెప్తుంది 2016 నీకు ఎందుకు బ్లెస్సింగ్ లేకపోయి ఉంటుందో నేను చెప్తున్నాను. నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. నీ లైఫ్లో దేవుడు పెట్టిన పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినాకనే దేవుడు అబ్రహాము వలె సంతానం పొందటానికి, దావీదు వలె సింహాసనం మీదకి వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ చిన్న పిల్లోడు అమెరికాలో తిరుగుతున్నాడండి, అమెరికాలో ఉన్నాడు. అమెరికా ఎట్లా ఉంటుందండి అక్కడ కదా. ఆ పిల్లోడిని ఎంతమంది వచ్చి చూసి ఇంకొన్ని రోజుల్లో చేతులు పెడతారు ఆ అబ్బాయికి. ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మన బ్రతుకుల్లో బైబిల్ అంటుంది we don't accept what God has given and we don't have a hope so that God can do something else. ఇవి రెండూ లేనందుకు మన బ్రతుకులు అలాగనే ముందుకు పోతాం. నేను బైబిల్లో లూకా సువార్త 23వ అధ్యాయంలో 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. దయచేసి ఆ సమయం మాత్రం వినండి. లూకా సువార్త 23లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ ప్రపంచంలో మనము దేవుడి యొక్క సన్నిధిలో ఆయన పెట్టినవి యాక్సెప్ట్ చేయకపోతే దేవుడు అట్టాడు కాలాలను పెట్టాడు. నువ్వు మారుస్తావా కాలాలు? యాక్సెప్ట్ చేయాలి కదా. చలికాలం వస్తే నువ్వు దుప్పటి కొనుక్కోవాలి, ఎండాకాలం వస్తే గొడుగు కొనుక్కోవాలి. యూ షుడ్ యాక్సెప్ట్ అంతే. అలాగనే లూకా సువార్త 23వ అధ్యాయంలో 39 నుంచి 43 వరకు చూస్తే, వేయబడిన ఒక నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని అడొక దొంగ, వాడు సిలువెక్కినా సిగ్గు రాలేదు. వాడు ఇంకా దిగి ఆ బ్రతుకులో నుంచి పోయి వాడు దొంగతనాలు చేస్తూ బతకాలి, సిలువలో నుంచి కూడా తప్పించుకోవాలని చూసి క్రీస్తుని అడిగాడండి. క్రీస్తు అద్భుతాలు చేస్తాడని వాడికి విశ్వాసం కూడా ఉంది, పర్వాలేదు, అది మనకు అక్కర్లేదు. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని చెప్పి 41 కీలకమైందండి. నేను చెప్పిన మెసేజ్కి మొత్తం అదే కీలక. మనకైతే ఇది న్యాయమే. ఒక సిలువలో దొంగ యాక్సెప్ట్ చేస్తున్నాడండి. రోమా ప్రభుత్వం నన్ను ఎందుకు సిలువేసింది? నేనేం తప్పుడు కేసు కాదు నాదేం తప్పుడు ఎన్కౌంటర్ కాదు నాది. నన్ను కరెక్ట్గా నేను దొంగను కనుక నన్ను సిలువేశారు, నేను దోపిడి అని యాక్సెప్ట్ చేస్తున్నాడు. మొదటిది. రెండోది చూడండి, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, అదే కంటిన్యూషన్, యాక్సెప్టెన్స్. మూడవది అంటాడు, ఈయనలో ఏ తప్పిదం చేయలేదు. మొదటిది యాక్సెప్టెన్స్ అయితే రెండవది హోపు. తప్పు చేయని ఈయనలో హోప్ ఉంది నాకు. ఈయన మనుషుల్ని బతికిస్తున్నాడు, ఈయన మనుషుల్ని ఆ యొక్క పరలోకానికి తీసుకెళ్తున్నాడు అని అడిగి వెంటనే పశ్చాత్తాపం పొంది యేసు రక్తం ద్వారా సిలువలో నుంచి మహిమలోకి వెళ్ళిపోయాడండి. కనుక ఈ దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నువ్వు జీవితంలో యాక్సెప్ట్ చేస్తున్నావా? దొంగ యాక్సెప్ట్ చేశాడండి. నేను దొంగని దేవా, నన్ను ప్రభుత్వం శిక్షించింది, నేను దోపిడిగాడిని, నేను నరహంతకుడిని, నన్ను శిక్షిస్తున్నారు. అక్కడికి మాత్రం యాక్సెప్ట్ చేస్తే కూడా ఏమి రాదండి చాలామందికి. యాక్సెప్ట్ చేశాడు, ఏమవుతుంది? సస్తాడు కదా. కానీ బైబిల్ చెప్తుంది రెండోది హోప్. దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. దావీదు వలె, నా ప్రాణమా నాలో నువ్వేలా కృంగి ఉన్నావు, 2016 అంతా ఎందుకు కృంగి ఉన్నావు, నేను ఇంకనూ ఆయన స్తుతిస్తాను, నేను ఇంకనూ ఆయన నిరీక్షణ కలిగి ఉంటాను. 2017లో దేవా నన్ను దీవించమన్నప్పుడు
ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడండి. అందరము తలలు వంచుదాము. తలలు వంచినాక కూడా ఒక్క మాట జాగ్రత్తగా వినండి. బైబిల్ యేసు ప్రభు సిలువలోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? గెత్సెమనే తోటలో జీసస్కి కూడా ఒకటి వచ్చింది. ఏమిటంటే యాక్సెప్టెన్స్. తండ్రి మన పాపాలు ఆయన మీద మోపుతున్నాడు. తండ్రి మన యొక్క శాపాన్ని ఆయన మీద మోపుతున్నాడు. తండ్రి మన యొక్క ఉగ్రతను ఆయన మీద మోపుతున్నాడు. తండ్రి ఆయన మీద తన యొక్క సమస్తమైన ప్రాయశ్చిత్తం యొక్క శిక్షను యేసు మీద మోపుతున్నాడు. అప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా అండి? నీలాగా నాలాగా ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. మొదట ఆయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ఒకటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించుమని కొంతసేపు యాక్సెప్ట్ చేయలేదు జీసస్. యేసు కూడా చేయలేదు. మిమ్మల్ని కాదు నేను అంటుంది, పెద్ద పాస్టర్లు కాదు, యేసుక్రీస్తు కూడా కొద్దిసేపు యాక్సెప్ట్ చేయడానికి పెనుగులాడాడు. ఎందుకంటే సాతాను అలాగున మనల్ని భయపెడతాడు. కానీ కొద్ది సమయం తర్వాత జీసస్ యాక్సెప్ట్ చేశాడు. ఏమని తెలుసా? తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని సిలువెత్తుకొని తెల్లవారు 600 మంది సైనికులతో కొట్టబడి, చీల్చబడి, గాయాలు చేయబడి, అవమానపరచబడి, ఉమ్ము వేయబడి తన ప్రాణాన్ని ఆ సిలువలో ధారపోసినప్పుడు ఏమేం జరిగింది తెలుసా అండి? యాక్సెప్ట్ చేశాడు కనుక పాత నిబంధనలు ఎన్నో వందల రెఫరెన్సెస్ ఉన్నాయండి, ప్రవచనాలు. అవన్నీ తీసే సమయం కాదు, మీరు నేర్చుకోవాలి బైబిల్ స్టడీస్లో. దేవుడు అంటున్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టలేదని చెప్పి ఆ యొక్క తండ్రి యందు నిరీక్షణ కలిగిన యేసుక్రీస్తు ఒకరోజు సిలువలోను జయించి, సమాధిని జయించి, ఆకాశం కింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదంతగా దేవుడు హెచ్చించాడు. ప్రపంచంలో 330 కోట్ల దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, బాబాలు కానీ, ఈ లోకములో దైవమని పిలువబడే, కొలవబడే ప్రతి దానికి మించి యేసు ప్రభువును పైకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. బికాస్ జీసస్ యాక్సెప్టెడ్ what God the Father has given to him. Then God exalted the Jesus name above every name. He is the King of kings, he is the Lord of lords. 201 దేశాలతో ఆరాధింపబడుతున్నాడు. కానీ ఒకప్పుడు తన తండ్రి తన మోపిన సిలువను యాక్సెప్ట్ చేశాడు జీసస్. ఈరోజు నీ బ్రతుకులో ఒక చిన్న శ్రమను, ఒక చిన్న వ్యతిరేకతను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడగానే వాళ్ళ మీదికి వెళ్ళిపోతున్నావేమో. కానీ ఆలోచించాలి, వాళ్ళు నాతో అట్లా మాట్లాడితే నేను ఎందుకు పోవాలి? అసలు వాళ్ళ నోటిలో మాట దేవుడు ఆపలేడా? ఆపగలుగుతాడు. కానీ నిన్ను దేవుడు చూస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఆ యొక్క యోబు బ్రతుకులో 7 కుమారులు, దేవుడు ఆపలేడా? 3 కుమార్తెలు ఒకరోజే సావాలా, దేవుడు ఆపలేడా అని నువ్వు కూడా ఒకవేళ ప్రశ్న, దేవుడు ఆపలేదు. యోబు యాక్సెప్ట్ చేయడానికి అతని భక్తికి దేవుడు పరీక్ష పెట్టాడు. దావీదుని యాక్సెప్ట్ చేయడానికి, దావీదు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని చెప్పి పరీక్ష పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ నీకు హోప్ ఉంటుంది. అంగీకారము, ఆశ, ఇవి ఈ సంవత్సర ప్రారంభం పెట్టుకో. చెయ్యి అంగీకరించు. నీకు దేవుడు నీ బ్రతుకులోకి ఏది తీసుకొచ్చినా అంగీకరించు. అడుగు దేవుణ్ణి, ప్రభు అబ్రహాం వలె నా బతుకులో పిల్లల కరువు, నా బ్రతుకులో ఆహారం కరువు, భార్యను కూడా పట్టుకొని పోయారు. కరువు వస్తే అబ్రహాం అడిగాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, అబ్రహామా నీతో ఒక జాతిని కట్టబోతున్నాను, నీతో ఒక దేశాన్ని కట్టబోతున్నాను, నీతో ఒక విశ్వాసులనే మహిమ కలిగిన జనాంగాన్ని పుట్టించబోతున్నాను, వెయిట్ చేయి అన్నాడు. వెయిట్ చేసి పిల్లోడిని పొందుకున్నాడండి. ఆకాశ నక్షత్రాలాగా ఉన్నారు ఈరోజు యేసుప్రభు. ఎంతోమంది ప్రపంచంలో చదువు రాని వారు, ఈ యొక్క అటవీకులను మార్చిన వాళ్ళు ఎవరు తెలుసా అండి? ఆ యొక్క అబ్రహాంలోంచి వచ్చిన స్టార్సే, క్రిస్టియన్ స్టార్స్. క్యానిబాల్స్ని, నరమాంస భక్షకులను మార్చింది ఎవరో తెలుసా అండి? ప్రభుత్వాలు కాదు, పరలోక ప్రభుత్వానికి ఉన్న స్టార్స్ అయిన క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్ మిషనరీస్ వెళ్ళి మార్చారు. ఈరోజు మన అరకు వ్యాలీలో ఉండే చెంచు వాళ్ళను మార్చింది భారతదేశ ప్రభుత్వాలు కాదు. చెంచు వాళ్ళను అరకు వ్యాలీలో, ఆ యొక్క శ్రీకాకుళం అడవుల్లో ఉండే చెంచు తెగ వాళ్ళను మార్చింది క్రిస్టియన్సే. బట్టలు కట్టుకోవడం నేర్పించారు వాళ్ళకి. ఆలోచిస్తున్నాం, అలాంటి స్టార్స్ అబ్రహాములోంచి దేవుడు తీసుకొచ్చాడు. ఇవన్నీ వదిలిపెట్టి ఈరోజు మన వైపుకి వస్తే, దేవా నేనేమి యాక్సెప్ట్ చేస్తున్నాను? నేను ఈ సంవత్సరంలో నా బ్రతుకులో ఏ స్థితిని ఆ స్థితికి యాక్సెప్ట్ చేస్తే నాకు హోప్ కలిగిస్తావు. ఆ నిరీక్షణ ఆధారం చేసుకొని నేను దీవెన పొందుతాను. కానీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు ప్రభా. కానీ నేనేం చేస్తున్నానంటే, నాకు కడుపులో ఆడపిల్ల అని తెలిస్తే అబార్ట్ చేసేస్తున్నాను. నాకు దేవుడు విశ్వాసం ఇస్తుంటే దాన్ని వదిలేసుకుంటున్నాను. దేవుడు నాకు నీతిని ఇస్తుంటే దాన్ని అబార్ట్ చేస్తున్నాను. గర్భస్రావం చేసుకున్నట్టు చేసుకుంటూ ఉన్నాను. అట్లా చేసి 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 ఏమైపోద్ది నీ హెల్త్? ఒక స్త్రీకి ఒకసారి 10 సార్లు అబార్షన్ అయితే ఏమైపోద్ది? ఇక పనికిరాదు, ఆమె ఆరోగ్యం ఉండదు. విశ్వాసులు కూడా దేవుడు ఇచ్చింది యాక్సెప్ట్ చేయక అబార్షన్ చేసుకుంటున్నారు అనేకమైన వాటిని. దేవుడు ఏం చేయలేడు. అబ్రహాంకి ఇచ్చింది, అబ్రహాం కలిగి ఉన్నాడు ఆఖరి వరకు.
దావీదుకి ఇచ్చింది దావీదు చివరి వరకు కలిగి ఉన్నాడు. దేవుడు దావీదుని హెచ్చించడానికి వెళ్ళాడు సింహాసనం మీదకి. ఈరోజు ఈ చిన్న పిల్లోడు అక్లక్ అహ్మద్ 2 చేతులు పోతే దేవుడిని ఎట్లా దూషించారే, ఒరే దేవుడా నువ్వు ఎంత కఠినుడివి, నా పిల్లల చేతులు తీసేసావే, నా 3 పిల్లలు పోయాయని చెప్పి ఆ తండ్రి ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఈరోజు ప్రపంచంలో మనం ఈ సాక్ష్యం వినేవాళ్ళం కాదేమో. సిలువలో దొంగ యాక్సెప్ట్ చేశాడు, హోప్ తోటి రక్షణ పొందాడు. కనుక మనం ఒక్కసారి తీర్మానం చేసుకుందాం, యేసయ్యా నేను ఇంకా క్రీస్తుని అంగీకరించట్లేదు, 21వ తారీఖున బాప్తిసాలు ఉన్నాయి, అలాగనే తిరస్కరిస్తున్నాను, ఈ సమయం దాటిపోతే మళ్ళీ రాదేమో ప్రభా, దాంతోపాటు నాయన నా లైఫ్లో ఏ స్థితిని ఇచ్చావో దాన్ని అంగీకరిస్తాను అనుకున్న వాళ్ళు ఒక్క నిమిషం మీరు చేతులెత్తి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఈ మెసేజ్ అయిపోయింది, ప్రార్థన చేసుకుంది. ఎవరైనా ఉంటే యేసయ్యా ఈరోజు నాకు ఈ వాక్యం అర్థమైంది, నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభా. ఎవరైనా చేతులెత్తి ప్రభువా నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తాను, నా లైఫ్లో కండిషన్ని, నా స్పిరిచువల్ కండిషన్ని, నా ఫైనాన్షియల్ కండిషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ప్రభా, నన్ను అంగీకరించు. నాకు మాత్రం ప్రభా అంగీకారంతో సరిపోదు, నేను హోప్ ఉంచుతాను, నేను నిరీక్షణ కలిగి ఉంటాను, నాకు సహాయం చేసి నన్ను బాగు చేయమని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపామేడ, దయామేడ, బహుజాలి గల దేవా, అత్యంత ప్రేమాస్వరూపి, ఈరోజు ప్రభా నీ లేఖనాల్లోని సంగతులను మేము విన్నాం కనుక ప్రభా నాయన అంగీకారము ఆశ ఇవి మనిషికి నాయన ఆశీర్వాదంలోకి నడిపిస్తాయి. మా బ్రతుకులో నువ్వు పెట్టింది నువ్వు ఇచ్చింది అంగీకరించకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నాయన మాకు నిరీక్షణ ద్వారా కలిగే ఏ ఆశీర్వాదం రాదు. కనుక ఈరోజు చేతులు ఎవరైతే ఎత్తారో వారి మీద నీ ఆత్మను కుమ్మరించి అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ ప్రభా అంగీకారము ఆశ నాయన అయ్యా నాయన యాక్సెప్టెన్స్ వాళ్ళ బ్రతుకుల్లో ఆ యొక్క హోప్ ఉండుటకు మీరు సహాయం చేసి ప్రతి ఆశీర్వాదానికి వారు నాయన వారసులవుటకును పొందుకొనుటకును ఈ సంవత్సరం అంతా నీ కార్యాన్ని జరిగించి మీరే గొప్ప మహిమ తెచ్చుకోమని అయా విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని నారు కట్టి నీరు పోసి నూరంతల ఫలములోకి తీసుకొని రమ్మని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.